శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న వారి సొంత జీవితానికి సంబంధించింది. ఏంటి వారి సొంత జీవితానికి సంబంధించిన విషయం అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. భౌతిక జీవితంలో ఆవిడ చాలా చిన్న వయసులో, అంటే సుమారుగా 40 ఏళ్ల ప్రాంతంలో భర్తను పోగొట్టుకున్నారు. ఆమె యొక్క కుమారుణ్ణి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. సర్వస్వం తానే కుమారుణ్ణి పెంచారు. తర్వాత ఆ కుమారుడికి వివాహం చేశారు. ఆ కుమారుడు, అతని భార్య, వారు చక్కగానే సెటిల్ అయ్యారు. వారి కుటుంబం వారికి ఏర్పడింది, అంటే కుమారుడికి కుటుంబం ఏర్పడింది. అయితే తల్లితో సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు. అంటే ఈ ప్రశ్నను మనకు రాసినటువంటి వారు ఆ కుమారుడు తల్లిగారు. కుమారుడు తనను ఆదరించటం లేదు, ప్రేమించటం లేదు. సుమారుగా ఒక 30 సంవత్సరముల నుండి కుమారుడితో సంబంధ బాంధవ్యాలు లేవు. వీరు అడిగేది ఏంటంటే, అయ్యా మీరు చెప్పే శీర్షికలన్నీ వింటున్నాను, సుమారుగా 1000 శీర్షికల వరకు విన్నాను, చాలా చక్కగా అర్థమవుతున్నాయి. ఎప్పుడో వారు 30 సంవత్సరాల క్రితమే ఎవరో గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నారు. భగవద్గీత నిత్యపారాయణ చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో కొంతగా సాగుతున్నారు. కానీ కుమారుడి పట్ల ఉన్నటువంటి మనోవేదన పోవటం లేదు. సర్వత్రా భగవంతుడే ఉన్నాడు, అందరిలో అన్నింటిలో భగవంతుడే ఉన్నాడు అనే భావన నేను ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాను? నా కుమారుడు నన్ను సరిగ్గా చూడటం లేదు, మా మధ్య సంబంధం లేదు, నన్ను బాధ పెట్టారు అని వారి పట్ల ఉన్నటువంటి ఆ కోపభావన గాని, అసంతృప్తి భావన గాని ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నాను? ఆ బాధకు ఎందుకు గురవుతున్నాను? మొత్తం ఉన్నదంతా భగవత్ శక్తి అనేటువంటి భావాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాను, వింటున్నాను, తెలుసుకుంటున్నాను, అనుకుంటున్నాను, భావించుకుంటున్నాను. కానీ ఆచరణలోకి వచ్చే నిజమైన సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య దగ్గర దాన్ని ఎందుకు వర్తింప చేసుకోలేకపోతున్నాను? నా మనసుని ఎందుకు అంతా భగవంతుడే, నా కుమారుడు కూడా భగవంతుడే, ఆ భగవత్ స్వరూపమే అనేటువంటి దానిలో ఆ బాధను ఎందుకు నేను తీసుకోకుండా ఉండలేకపోతున్నాను? నా కుమారుడు నన్ను చూడటం లేదు, వదిలేశాడు అనే బాధకి ఎందుకు గురవుతున్నాను? దీన్ని ఎలా మార్చుకోవాలి? ఇది వారి ప్రశ్న. అంటే 30 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక మార్గాన్ని వింటున్నాను, సాధన చేసుకుంటున్నాను, వీలైనంత ఆ మార్గంలో ప్రయాణించుకుంటున్నాను. 40 సంవత్సరాల వయస్సు, అంటే 40 సంవత్సరాల క్రితమే భర్తను పోగొట్టుకున్నా కూడా అన్ని చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చాను. ఇప్పుడు వారి వయసు 80 సంవత్సరాలు. అది కూడా రాశారు. నాకు ఎందుకు అసంతృప్తిగా ఉంది నా కుమారుడి పట్ల? సర్వత్రా భగవంతుడనే భావాన్ని ఎందుకు పెంపొందించుకోలేకపోతున్నాను? ఇది వారి ప్రశ్న. మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు, మనం గ్రహించవలసినటువంటి విషయాలు చాలా ఆధ్యాత్మికతలో సున్నితంగా ఉంటాయి. అంటే సున్నితంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా దేనికి దానికి గమనించుకోవాలి. ఒక వాక్యం వినగానే అన్నిటికీ అన్వయించేసుకోకూడదు. అవి స్థితులు. శరీరపరముగా మొత్తము భగవంతుడే అనే భావం అసలు శరీరానికి ఉండదు. శరీరం నేను పరిమితిని భావించుకుంటుంది. శరీర భావం పరిమితిగానే ఉంది కదా, సత్యమేగా. శరీరం పరిమితమే, అందులో ఎటువంటి డౌటు లేదు. శరీరం పరిమితంగానే ఉంది. మనకున్నటువంటి కుటుంబ సంబంధ బాంధవ్యాలు కావచ్చు, మన చుట్టూ ఉన్న సృష్టి కావచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, మన చుట్టూ ఉన్న ఏదైనా, సృష్టిలో కనపడుతున్న ఏదైనా కావచ్చు, అది పరిమితత్వాన్నే కలిగి ఉంది. శరీరం కలిగి ఉన్న ప్రతిదీ, అంటే ఘనత్వాన్ని, ఒక పదార్థ రూపం ధరించినటువంటి ప్రతిదీ, ఒక రూపం ధరించిన ప్రతిదీ పరిమితిని కలిగి ఉన్నది. పరిమితి అసత్యం కాదు, పరిమితి సత్యమే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న నాకు ఒక రూపం ఉంది. నేను ఒక మనిషిని. మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. 2 కాళ్ళు, 2 చేతులు అన్నీ ఉంటాయి. నా రూపం నాకు ఉంటుంది. నేను ఆ రూపం కాకుండా మొత్తం రూపాలన్నీ నేనే అని నేను అనుకోలేను. శరీరపరంగా కుదరదు అది.
ఇప్పుడు ఈ రూపములన్నీ నేనేనే ఎలా అనుకుంటాను? ఈ రూపాలన్నీ నేనే అనుకొని ఎవరు భోంచేసినా నేను భోంచేసినట్టే అనుకుంటే నా ఆకలి తీరుతుందా? లేదా ఎవరు భోంచేసినా అందరూ భోంచేసినట్టే కదా అని పక్క వాళ్ళది లాక్కొని నేను తినేస్తే సమాజం ఒప్పుకుంటుందా? చట్టం ఒప్పుకుంటుందా? అన్యాయాలు, మోసాలు, అక్రమాలు, దుర్మార్గాలు, చెడు ఇదంతా ఎక్కడొచ్చింది? పరిమితత్వంలోనే వచ్చింది. పరిమితత్వంలో ఉన్నటువంటి రూల్స్ని పాటించాలి. అంతా దేవుడే అని అనుకోవటం అనేది భావరూపము, జ్ఞాన రూపము. శరీరపరంగా నేను ఈ పరిమితమే అనేది సత్యము. మనోపరంగా ఈ శరీరము ద్వారా నేను గ్రహించినటువంటి, ప్రపంచము నుండి గ్రహించినటువంటి, పంచేంద్రియముల ద్వారా గ్రహించినటువంటి విషయములు ఏమన్నవో అవి మాత్రమే నాకు సత్యం, మిగిలిన నాకు తెలియదు. అసలు అంతా భగవతత్వమే అన్నాం అనుకోండి, సృష్టి అంతా భగవద్మయం అన్నాం అనుకోండి, అందరూ భగవత్ స్వరూపులే, అన్ని భగవత్ స్వరూపమే అన్నాం అనుకోండి, అసలు ఎన్నున్నాయో తెలిసే ఎవరికన్నా ఇక్కడ? అంటే ఏంటి? తెలిసినవన్నీ, నాకు తెలిసినవన్నీ, నేను తెలుసుకున్నవన్నీ, అంతవరకే. అసలు ఎన్నున్నాయో ఎవరికి తెలుసు? ఎంత ఉందో ఎవరికి తెలుసు? అసలు 800 కోట్ల మంది ప్రజానాయకం భూమి మీద ఉన్నారు అని జనాభా లెక్కలు ఉన్నాయి. 800 కోట్ల మంది అసలు మనకు తెలుసా? ఎవరో లెక్కలు చెబితే విన్నాం. జనాభా లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా తక్కువ మంది ఉన్నారు, మనకేం తెలుసు? చెబితే ఇంక విన్నాం అంతే. అలాగే జంతువులు ఎన్నున్నాయో ఎవరికి తెలుసు? సృష్టి ఎంత ఉందో ఎవరికి తెలుసు? ఊరికనే అంతా అన్నప్పుడు అసలు భావించుకోవటానికి కూడా కుదరదు. చూడండి, తెలిస్తేనే భావించుకోగలం. ఇప్పుడు ఏదైనా మనం చూస్తే, మనం వింటే, మనం తెలుసుకుంటే, మన పంచేంద్రియముల ద్వారా గ్రహిస్తేనే దాన్ని భావించుకోగలం, భావన చేయగలం. అంతా భగవత్మయమే అని భావించాలి అంటే అసలు అంతా తెలియాలి కదా. అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోండి. మనకి ఏది తెలుసో దాన్నే స్వీకరిస్తుంది మనసు. మనకి ఏది తెలుసో దాన్నే భావించుకుంటుంది మనసు. భావరూపం ఏమవుతుంది, భావన ఏమవుతుంది, ఊహ ఏమవుతుంది, ఆలోచించుకోవటం ఏమవుతుంది, అంతరంగంలో కదిలేటువంటి భావాలు ఏంటి అంటే మనం గ్రహించినవి మాత్రమే. మనం గ్రహించనివి మనకు తెలియదు. అసలు మనం గ్రహించిన వాటిలోంచి మనం భావించుకుంటాం, ఊహించుకుంటాం, వాటి ప్రకారం శరీరాన్ని కదుపుకుంటూ వెళ్తాం. కొన్నిటికి కదపకుండా భావించుకుంటూ, ఊహించుకుంటూ భయమో, సుఖమో, దుఃఖమో, భావోద్వేగాలకు లోనవుతూ ఉంటాం. శరీర పనితీరును గమనించండి. ఇది శరీర పనితీరు. ఇప్పుడు నేను ఎందుకు మొత్తం భగవత్మయమైన ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అంటే అసలు ఉండటానికి అనువుగానే మన శరీర నిర్మాణం లేదు. మన శరీరం పరిమితే. మన శరీరం ఎప్పుడూ పరిమితంగానే ఉంది. అది అబద్ధం కాదు, అది నిజమే. మన మనసు ఎప్పుడూ పరిమితే. ఎందుకు పరిమితి అంటే శరీరము ద్వారా మనం ఏమేమి గ్రహించామో పంచేంద్రియముల ద్వారా, అంటే చూడటం ద్వారా గ్రహించిన విషయాలు, వినటం ద్వారా గ్రహించిన విషయాలు, వాసన ద్వారా గ్రహించిన విషయాలు, నాలుక ద్వారా గ్రహించిన విషయాలు, అంటే రుచుల ద్వారా గ్రహించిన విషయాలు, స్పర్శల ద్వారా గ్రహించిన విషయాలు మాత్రమే మనకు తెలుసు. అలా మనం గ్రహించలేనివి, మనకు తెలియనివి సృష్టిలో అనేకం ఉన్నాయి. వాటిని భావించుకోవటం, ఊహించుకోవటం, అసలు ఉన్నవని అనుకోవటం కూడా తెలియదు మనకి. అలా అనుకోవాలంటే గ్రహించాలి. కాబట్టి మొత్తం భగవంతుడే, మొత్తం భగవంతుడే, మొత్తం భగవంతుడే అనే వాక్యాన్ని మనం ఊరికినే వల్లివేయవచ్చు. అంటే వాక్యాన్ని ఊరికినే అనుకోవచ్చు, కానీ భావించుకోవడానికి అక్కడ తెలియదు. భావించుకోవాలంటే తెలిసి ఉండాలి. ఇప్పుడు బెల్లము తీయగా ఉండును, పంచదార తీయగా ఉండును, చింతపండు పుల్లగా ఉండును, మామిడికాయ పుల్లగా ఉండును, నిమ్మకాయ పుల్లగా ఉండును. ఇలా ఇది తెలియాలి అంటే దాన్ని తిన్నాం కనుక, అవి చూసాం కనుక, ఆ రుచి తెలుసు కనుక భావించుకుంటున్నాం. స్త్రీ పురుష శారీరక సుఖములు ఎలా ఉండును, ఫలానా శబ్దములు ఎలా ఉండును, ఫలానా దృశ్యములు ఎలా ఉండును, ఫలానా మనుషులు ఎలా ఉండును, ఫలానా జంతువులు ఎలా ఉండును అంటే అవన్నీ చూసాం కనుక, గ్రహించాం కనుక భావించుకోవటానికి, ఊహించుకోవడానికి కుదురుతుంది. మొత్తం భగవత్మయమే అన్నది అనుభవంగా ఎవరికి తెలుసు? శరీరానికి తెలుసా? మొత్తాన్ని అది చూసిందా? లేదు పోనీ భగవత్మయమే అన్నప్పుడు భగవంతుడిని చూసిందా? వాక్యాన్ని వల్లి వేసుకోవటమేగా. అసలు భగవంతుడు ఎవరో? నీకు భగవంతుడు బెల్లంలాగా తెలుసా? బెల్లం ఎలా ఉంటుంది? బెల్లం తింటే తీయగా ఉంటుంది, అలా తెలుసా?
బెల్లంలాగా భగవంతుడిని చూసావా? పంచదారలాగా భగవంతుడిని చూసావా? ఓ మామిడికాయలాగా భగవంతుడిని చూసావా? ఒక మనిషిని చూసినట్టు భగవంతుడిని చూసావా? ఓ స్త్రీ పురుష శారీరక సుఖంలాగా భగవంతుడితో ఏమైనా అనుభవించావా? ఓ స్పర్శానుభూతి, ఓ దృశ్యానుభూతి, ఓ శబ్దానుభూతి, ఓ వాసనానుభూతి ఏదైనా పొందావా? లేదు. ఎలా భావించుకుంటా? అసలు నువ్వు భగవంతుడిని భావించుకునేది కూడా తప్పే, నువ్వేదో భావించుకుంటున్నావు అంతే. భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలను నువ్వు భావించుకునేది నీ భావన. అంటే మతాలు ఏర్పడింది, అందుకే మతములు అన్నప్పుడు ఎవరి భావాన్ని వాళ్ళు మేము ఇలాగే భావించుకుంటాము అని కొంతమంది ఏర్పాటు చేసుకున్న విధానం అది. మతములు అనేకం, మార్గములు అనేకం, దేవుళ్ళు అనేకం, దేవతలు అనేకం, వారికి సంబంధించిన సాధనా పద్ధతులు అనేకం, వారికి సంబంధించిన అర్చనా పద్ధతులు అనేకం, ప్రార్థనా పద్ధతులు అనేకం, అన్నీ అనేకం, విభిన్నం. ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నవి. అసలు దేవుళ్ళను మనుషులు తయారు చేశారు. మనిషిని దేవుడు తయారు చేశాడో లేదో తెలియదు. ఎందుకని అంటే దేవుడు అన్నప్పుడు మీ భావన పరిమితి. కొడుకు అంటే ఒక మనిషి తెలుసు, కూతురు అంటే ఒక మనిషి తెలుసు, భర్త అంటే ఒక మనిషి తెలుసు, భార్య అంటే ఒక మనిషి తెలుసు. ఇవన్నీ మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధుమిత్రులు, సకుటుంబ సపరివార సమేతము, ఇదంతా మనుషులకు సంబంధించిందని తెలుసు. వాళ్ళు మనుషులు. అలా నీకు భగవంతుడు తెలుసా? భగవంతుడికి సంబంధించిన మూర్తులో, భగవంతుడికి సంబంధించిన ఫోటోలో మనిషిలా తయారు చేయబడినటువంటి భగవంతుడిని తెలుసుకున్నావు. ఎవరు తయారు చేశారు ఆ భగవంతుడిని? ఒకే భగవంతుడికి ఎంతోమంది చిత్రకారులు ఎన్నో రకాల ముఖాలు పెట్టి ఎన్నో రకాల రూపురేఖలతో ఫోటోలు ఉన్నాయి. ఒకే రకమైన భగవంతుడికి 1000 గుళ్ళు కడితే 1000 గుళ్ళల్లో ఉన్నటువంటి 1000 ప్రార్థనా మందిరాల్లో ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క రూపాలు విభిన్నంగా ఉంటాయి. ఓ దేవుడు ఒకటే, పేరు ఒకటే. అంటే ఏంటి? అవి మనం ఏర్పరచుకున్న ఆ మూర్తులు చెక్కేటప్పుడు చెక్కే శిల్పిని బట్టి ముఖం వస్తుంది, రూపం వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలి విజ్ఞానపూర్వకంగా. ఆధ్యాత్మిక చదువు అంటే అది లోతుగా వెళ్ళి విషయాలను తెలుసుకోవాలి. నేను భావించుకుంటున్నాను, అంతా భగవంతుడే అనుకుంటున్నాను అన్నాం అనుకోండి, మనకెవరో మేలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడేముంది? మనకు లాభం జరుగుతున్నప్పుడు ఎటువంటి కష్టం ఇబ్బంది లేదు, పైగా లాభం కూడా జరుగుతుంది కాబట్టి అంతా భగవంతుడే అనుకుంటాం. అక్కడ అనుకుంటమే ఊరికనే. నీకే భగవంతుడు కనపడలేదు, భగవంతుడి వలన వీళ్ళందరూ నాకు మేలు చేసేస్తున్నారు అని అనుకుంటావు. అది నీ స్వీయ భావన. అలాగే ఎవరితో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, మేలు చేయరు, హాని చేయరు, అంతా భగవత్మయం అనుకుంటావు. అవి పక్షులు కావచ్చు, పశుపక్ష్యాదులు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు. నీకే హాని జరగదు, నీకే లాభం ఉండదు. ఇక్కడ చెప్పారు కాబట్టి ఆ వాక్యాన్ని వెల్లివేసుకుంటున్నాం కాబట్టి అంతా భగవంతుడే, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే అనే వాక్యాన్ని పదే వెల్లివేసుకుంటూ బుర్రలో ఎక్కించుకుంటున్నాం కాబట్టి అనుభవం లేకపోయినా నష్టం లేదు కనుక లాభం జరిగినప్పుడు అంతా భగవంతుడని అనుకోవటం తేలిక. అనుభవం అక్కర్లా. నాకు లాభం అనే అనుభవం జరుగుతుంది. వాళ్ళెవరో నాకు సహాయం చేశారు, మేలు చేశారు, నాకు తినేది పెట్టారు, తాగేది పెట్టారు, నాకేదో ఇబ్బందుల్లో ఆదుకున్నారు, ఇది అనుభవంగా ఉంది అక్కడ. ఆహా, భగవంతుడు కృప, ఆయనే అనేక రూపాలలో వచ్చి నాకు సాయం చేస్తున్నాడు అని అనుకుంటావు. అలాగే నీకు సంబంధం లేని వాళ్ళు, ప్రపంచంలో జంతువులైన, చెట్లైన, పొట్లైన, గొట్లైన, మనుషులైనా నీకు సంబంధం లేదు కనుక, నీకు ఇబ్బంది లేదు కనుక, నీకు ప్రాబ్లం ఎటువంటిది ఎక్కడి నుంచి రావటం లేదు కనుక అంతా భగవంతుడే, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే అనుకుంటావు. అది నువ్వు భావించుకోవటం ఎంతేం లేదు. అక్కడ నువ్వు పొందింది ఏమి లేదు, నువ్వు అనుభవించింది ఏమి లేదు, అనుకున్నావు అంతే ఊరికనే. కావాలంటే మీరు తర్కించి చూసుకోండి, మీ లోపలికి మీరు వెళ్ళి చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించి చూసుకోండి. అది పైన వల్లివేసే మాట. మనకు మనం వల్లివేసుకుంటాం అంతా భగవంతుడే అని. మనని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, మన ఎవరైనా బాధ పెట్టినప్పుడు, మన ఎవరైనా కష్టపెట్టినప్పుడు, మనకు ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, మన ఎవరైనా మోసగించినప్పుడు, మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ బాధ తెలుస్తుంది, ఆ నొప్పి తెలుస్తుంది, ఆ కష్టం తెలుస్తుంది, ఆ ఇబ్బంది తెలుస్తుంది, మనసుకి ఆ దుఃఖ అనుభవం తెలుస్తుంది, ఆ బాధ అనుభవం తెలుస్తుంది. అది తట్టుకోవడం కష్టంగా ఉంది. అక్కడ అంతా భగవంతుడు అనుకోవడం కుదరదు. ఎందుకని కుదరదు అంటే అసలు భగవంతుడు నీకు తెలియదుగా. బెల్లం నీకు తెలిస్తే నువ్వు బెల్లం ఎప్పుడన్నా తినుంటే బెల్లం తీయగా ఉంటుంది అనుకోవచ్చు. పంచదార నీకు తెలిస్తే పంచదార నువ్వు ఎప్పుడైనా దాన్ని చూసుంటే ఇలా ఉంటుందని తెలిస్తే అది తింటే తీయగా ఉంటుందని చెప్పొచ్చు. ఉప్పు నీకు తెలిస్తే ఉప్పు ఎలా ఉంటుందో తెలిస్తే ఉప్పు నువ్వు ఎప్పుడైనా తినుంటే
ఆ ఉప్పు యొక్క రుచి అనుభవం ఉంటే అది ఉప్పగా ఉందని చెప్పచ్చు. అసలు నీకు తెలియదని ఎలా చెబుతావు నువ్వు? భగవంతుడు అనేది నీకు తెలిసింది కాదు, తెలియనిది. దాన్ని తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు పంచదార ఎలా తెలిసింది? చూసి దాన్ని గ్రహించి దాన్ని అనుభవించి రుచి కూడా తెలుసుకుంటే ఇది పంచదార ఇలా ఉంటుందని తెలిసింది. బెల్లం ఎలా తెలిసింది? చూసి దాని రంగు, దాని సైజు, దాని రూపం అన్నీ చూసి దాని రుచి కూడా చూస్తే తీయగా ఉంటుందని అనుభవం వచ్చింది. పంచదార తీపి వేరు, బెల్లం తీపి వేరు, చింతపండు పులుపు వేరు, మామిడికాయ పులుపు వేరు, నిమ్మకాయ పులుపు వేరు. పులుపులే కానీ రకరకాలుగా ఉన్నాయి. అలా వాటిని చూసి అనుభవిస్తే తెలిసింది. అంటే మనం తెలుసుకోవటం అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది? శబ్ద స్పర్శ రూప రస గంధములు. రసం అంటే రుచులు, గంధం అంటే వాసనలు. ఎలా తెలిసిందంటే ముందు వాటిని గ్రహించడం ద్వారా. అంటే ఇవి ఎలా ఉన్నవి అని, దృశ్యాలు ఎలా ఉన్నవి, శబ్దములు ఎలా ఉన్నవి, వాసనలు ఎలా ఉన్నవి, స్పర్శలు ఎలా ఉన్నవి, రుచులు ఎలా ఉన్నవి, ఆ పదార్థములు ఎలా ఉన్నవి అని తెలుసుకోవటం ద్వారా, తర్వాత వాటిని అనుభవించటం ద్వారా, పదార్థములన్నీ అనుభవించటం ద్వారా వాటి రుచులు తెలిసినాయి. అలా వాటిని గ్రహించడం జరిగింది. అనుభవం ఉంది అక్కడ. అందువలన వాటిని భావించుకోవడానికి కుదురుతుంది. పదే పదే బెల్లాన్ని భావించుకోవచ్చు, పదే పదే గులాబ్ జామును భావించుకోవచ్చు, పదే పదే జీవిత భాగస్వామిని భావించుకోవచ్చు, పదే పదే కొడుకు కూతురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంబంధ బాంధవ్యాలు భావించుకోవచ్చు. ఇప్పుడు బెల్లాన్ని చూసి బెల్లం తీయగా ఉందన్నట్టుగా ఒక కొడుకుని గ్రహించి ఆ కొడుకు యొక్క స్వభావాన్ని భావించుకోవచ్చు. మంచోడు చెడ్డోడు, మంచోడు చెడ్డోడు అని. ఎందుకని అనుభవం ఉంది. బెల్లానికి అనుభవం ఉన్నట్టుగా, ఓ జాంకాయకి అనుభవం ఉన్నట్టుగా, ఓ మామిడికాయకి రుచి అనుభవం ఉన్నట్టుగా, ఏదైనా దానిని చూసినప్పుడు మామిడికాయ ఎలా ఉంటుంది, దాన్ని తింటే ఎలా ఉంటుంది, జాంకాయ ఎలా ఉంటుంది, దాన్ని తింటే ఎలా ఉంటుంది, అంటే దాని యొక్క పదార్థము యొక్క ఘనత్వం తెలుస్తుంది, దాని దృశ్యం తెలుస్తుంది, దాని సైజు తెలుస్తుంది, దాని వాసన తెలుస్తుంది, తింటే దాని రుచి కూడా తెలుస్తుంది. పదార్థము తెలుస్తుంది, దాని రుచి తెలుస్తుంది, అంటే దాని స్వభావం మొత్తం తెలుస్తుంది. రంగు, రుచి, వాసన, పరిమాణం, దాని సైజు అంతా అన్నీ తెలుస్తున్నాయి. అది అనుభవం. అలాగే కొడుకున్నాడు, కూతురు ఉన్నారు, జీవిత భాగస్వాములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మనుషులు తెలుసు, వాళ్ళతో గడిపాము కాబట్టి వారి యొక్క స్వభావము తెలుసు. ఆ స్వభావం మన సుఖపెట్టిందా, బాధ పెట్టిందా, దుఃఖ పెట్టిందా అనేది రుచి లాంటిది, అనుభవం. అది బెల్లం తీయగా ఉంది, పంచదార తీయగా ఉంది. చాలామందికి తీపి నచ్చకపోవచ్చు, చాలామంది కారాలు నచ్చుతాయి, కొంతమందికి పులుపులు నచ్చుతాయి. ఎవరిష్టం వాళ్ళది. షడ్రుచుల్లో ఎవరికి నచ్చిన రుచి వాళ్ళది. అలాగే కొడుకుతో ఎలా ఉంది, కూతురుతో ఎలా ఉంది, జీవిత భాగస్వామితో ఎలా ఉంది, అన్నతో ఎలా ఉంది, తమ్ముడితో ఎలా ఉంది, తల్లిదండ్రులతో ఎలా ఉంది అనేది వాళ్ళతో గడిపినటువంటి అనుభవాలు, అనుభూతులు మనకు ఉంటాయి. అవే తిరిగి ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఇది శరీర పనితీరు. శరీరము గ్రహించింది, మనసు దాన్ని లోపల నిక్షిప్తపరుచుకుంది. అదే భావము. భావరూపంలో దాచుకుంది శరీరం. గ్రహించిన విషయాలన్నింటినీ, ఒక కొడుకుని కొడుకుతో ఉన్న అనుభవాలను, కూతుర్ని కూతురుతో ఉన్న అనుభవాలను, ఒక తండ్రిని తండ్రితో ఉన్న అనుభవాలను, మనకున్న ప్రతి సంబంధ బాంధవ్యానికి సంబంధించిన ఆ వ్యక్తుల్ని, వాళ్ళతో ఉన్న అనుభవాలను భావరూపంలో లోపల దాచుకుంది శరీరం. ఆ భావరూపంలో దాచుకున్నటువంటి దాని పేరే మనసు. భావాలు కదులుతాయి. ఇప్పుడు బెల్లం తీయగా ఉంటుందనే విషయం మీరు బెల్లం తినకపోవచ్చు, బెల్లం దగ్గరికి వెళ్ళకపోవచ్చు, అసలు బెల్లం అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, బెల్లాన్ని మీరు వదిలేయచ్చు. కానీ గతంలో మీరు బెల్లాన్ని తినున్నారు కనుక ఎప్పటికీ బెల్లం తీయగా ఉంటుందని చెబుతారు, ఎప్పటికీ పంచదార తీయగా ఉంటుందని చెబుతారు. గతములో అనుభవించిన విషయాలన్నీ, అవి పదార్థములైనా, అవి దృశ్యములైనా, అవి శబ్దములైనా, అవి వాసనలైనా, అవి స్పర్శలైనా, గతంలో అనుభవించిన ప్రతివి ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు అనుభవించక్కర్లేదు, కానీ వాటి గురించి చెబుతూ ఉంటారు. ఎందుకంటే అవి మనసులో నిక్షిప్తమై ఉన్నాయి, భావించుకోవటానికి అనువుగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అనుభవించాం కనుక. అనుభవంలోంచి వచ్చిందే భావం. భావాన్ని దాచుకుంది. భావాన్ని నిక్షిప్తపరుచుకునే ప్రక్రియే అనుభవం. అంటే ఆ వస్తువుని అనుసరించి వచ్చిన భావం అనుభవం, ఆ పదార్థమును అనుసరించి వచ్చిన భావం అనుభవం, ఆ మనిషిని అనుసరించి వచ్చిన భావం అనుభవం. అలా మనం గడిపినటువంటివి
మన మనుషులతో సంబంధ బాంధవ్యాల మధ్యలో మనల్ని సుఖపెట్టిన వాళ్ళు, మన ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మన కష్టపెట్టిన వాళ్ళు, మన బాధ పెట్టిన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు, ఎవరు ఎన్ని రకాలుగా బాధలకు గురి చేశారు, ఎవరు ఎన్ని రకాలుగా కష్టాలకు గురి చేశారు, అవి ఎటువంటి మోసాలు, ఎటువంటి బాధలు, ఎటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా మన శరీరము ద్వారా అనుసరించి అంతరంగంలోకి వచ్చిన భావాలు, అవే అనుభవాలు. ఇది శారీరక మనో ప్రక్రియ. ఇటువంటి అనుభవం అంతా భగవంతుడే, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే, అంతా భగవంతుడే అన్నప్పుడు లేదు అక్కడ. ఎలా అనుకుంటారు అంతా భగవంతుడే అనేది? అది వాచా వేదాంతము. అంటే అంతా భగవంతుడే అని ఎవరో చెప్పారు, అలా అనుకోమన్నారు. గ్రంథాల్లోనో, మతాల్లోనో, మత పెద్దలు, ఏ గురువులు, పూర్వీకులైన మునులు, ఋషులు, యోగులు, మహాత్ములు, ఏ వేదములో, ఎటువంటి గ్రంథములో, ఏ మత గ్రంథంలోనో ఆ వాక్యాలు చెప్పబడినాయి. అంతా భగవత్మయమే, అంతా భగవంతుడే, అన్ని స్వరూపాలు భగవంతుడే అని చెప్పబడింది. కానీ అది అనుభవంగా లేదుగా మనకి. ఇంద్రియముల ద్వారా, అంటే శరీరము పంచేంద్రియముల ద్వారా గ్రహిస్తున్నప్పుడు, వాటితో కలుస్తున్నప్పుడు, అంటే కళ్ళు దృశ్యంతో కలుస్తున్నప్పుడు, చెవులు శబ్దంతో కలుస్తున్నప్పుడు, ముక్కు వాసనలతో కలుస్తున్నప్పుడు, నాలుక పదార్థముల యొక్క రుచులతో కలుస్తున్నప్పుడు, శరీరము ఇతర శరీరములతో, అంటే స్త్రీ పురుష శరీరములతో సంగమిస్తూ స్పర్శలు పొందుతున్నప్పుడు, లేదా శరీరము ఫ్యానుకో, ఎండకో, వానకో, చలికో స్పర్శలు గ్రహిస్తున్నప్పుడు, అంటే సంగమిస్తున్నప్పుడు, వాటితో కలుస్తున్నప్పుడు, వాటి యొక్క స్వభావాన్ని బట్టి మన ఇంద్రియాలు గ్రహిస్తున్నటువంటి భావం ఏదుందో అది అనుభవం. అంటే అనుసరించి వచ్చింది. మన శరీరం లోపలికి ఎలా వచ్చింది? ఆ పదార్థాన్ని అనుసరించి వచ్చింది. మన ఆ పదార్థాన్ని అనుసరించి, ఆ పదార్థంతో మన ఇంద్రియము యొక్క సంగమము ద్వారా ఆ పదార్థము నుంచి అనుసరించి భావంగా లోపలికి వచ్చేసింది మనలోకి. అదే అనుభవం. ఆ భావమే అనుభవం. అనుసరించి వచ్చిన భావం అనుభవం. అది లోపల ఉంది, అందుకని భావించుకోవడం కుదురుతుంది. అంతా భగవంతుడే అన్నప్పుడు శరీరం ద్వారా లోపలికి వచ్చిన అనుభవం ఏంటి? అనుసరించి వచ్చిన భావం ఏంటి? ఎక్కడుంది? నీకు భగవంతుడు ఎక్కడ కనపడ్డాడు? ఆ భగవంతుడిని ఒక మామిడి పండులాగా, ఒక నిమ్మ పండులాగా, ఒక జామ పండులాగా, ఒక యాపిల్ పండులాగా, ఒక బెల్లం ముక్కలాగా, ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఒక సంబంధ బాంధవ్యం లాగా ఏ మనుషులైనా సరే, ఏ పదార్థములైనా సరే పంచేంద్రియముల ద్వారా ఆ భగవంతుడిని నువ్వు అనుభవించావా? అంటే అనుసరించి భావాన్ని భగవంతుడి నుంచి తెచ్చుకున్నావా? లోపల భావం ఉందా? తీపి, పులుపు, కారం, చేదు, లేదా సుఖం, దుఃఖం, బాధ, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి ఏమైనా వచ్చినాయా? ఎవరైనా కష్టపెడుతున్నప్పుడు సుఖభావం, దుఃఖభావం, ఎవరైనా సుఖపెడుతున్నప్పుడు ఆనందభావం, ఇతరులు సహకరిస్తున్నప్పుడు సుఖభావం, ఇతరులు ఇబ్బంది పెడుతున్నప్పుడు దుఃఖభావం, ఇలా అనుసరించి వచ్చిన భావాల రీతిలో భగవంతుడితో నీ లోపలికి వచ్చిన భావాలు ఏమైనా ఉన్నాయా? అసలు భగవంతుడు నీకు తెలిస్తే కదా భావం రావడానికి. భగవంతుడిని నువ్వు శబ్ద, అంటే కంటి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, రుచి నాలుక ద్వారా కానీ, చర్మం ద్వారా కానీ భగవంతుడిని అనుభవం పొందావా? ఇంద్రియాలకు అసలు భగవంతుడు అందుతాడా? అలా ఇంద్రియాలకు అందనప్పుడు, అనుసరించి వచ్చే భావం లేనప్పుడు అది అనుభవంగా ఎలా మారుతుంది? కాబట్టి నువ్వు దాన్ని భావించుకోలేవు. ముందు తెలుసుకోండి. అదే వాచా వేదాంతము అంటారు దాన్ని. అంటే ఊరికనే మాటల పరమైన వేదాంతము. అయితే ఈ మాటల పరమైన వేదాంతం ఎవరికి? మనబోటి వాళ్ళకి. మరి అది చెప్పిన వాళ్ళు ఎవరు? అంతా భగవంతుడని చెప్పిన వాళ్ళు ఎవరు? సర్వం ఆత్మమయం జగత్, మొత్తం ఈ జగత్తంతా ఆత్మమయమే అన్నారు. అసలు ఆత్మ అంటే ఎవరు? అక్కడ భగవంతుడు లేరే. సర్వం బ్రహ్మమయం జగత్, అంతా బ్రహ్మమే. అక్కడేంటి మరి భగవంతుడు ఎవరు లేరే? ఫలానా భగవంతుడు అని చెప్పట్లేదే, ఫలానా దేవత, ఫలానా దేవుడు అని చెప్పట్లేదే, అంతా ఆత్మమయం అని చెబుతున్నారే. అయమాత్మా బ్రహ్మ, సర్వం ఆత్మమయం జగత్, ఈ జగత్తంతా ఉన్నది మొత్తం ఆత్మమయమే. అయమాత్మ బ్రహ్మ, ఏదైతే ఆత్మమయమో ఆ ఆత్మస్వరూపమైన బ్రహ్మమును నేనే, నేను కూడా అదే. నేను దానికి భిన్నం కాదు, నేను దానికి భిన్నం కాదు. అంటే భగవంతుడు అని దేన్ని అన్నారో దాన్నే బ్రహ్మం అన్నారు, దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే దేవుడు దేవత అని మనం పిలుచుకుంటున్నాం. దానికి నువ్వు కూడా భిన్నం కాదు. నువ్వు కూడా దానికి భిన్నం కానప్పుడు, అదంతా ఒకటే అయినప్పుడు, ఏకమైనప్పుడు అసలు అనుభవం ఎలా కుదురుతుంది? అంత భగవంతుడని అనుకోవటానికి అక్కడ ఎవరు లేరుగా.
నేను కూడా అదేగా. కాదు, నాకు శరీరం ఉంది, నేను ఒక తల్లిని, నేను ఒక తండ్రిని, నేను ఒక భర్తని, నేను ఒక భార్యని, నేను ఒక కొడుకుని, నేను ఒక కూతురిని, నేను ఒక అన్నని, నేను ఒక చెల్లిని, నేను ఫలానా మనిషిని, నా పేరుది, నా ఊరిది, నా స్వరూపం ఇది, నా స్వభావం ఇది, నా వృత్తిది, నా వ్యాపారం ఇది, నా ఉద్యోగం ఇది, నా గుణం ఇది అన్నప్పుడు నీకు భిన్నంగా అనేకం ఉన్నాయి. నీకు భిన్నంగా అనేకం ఉన్నప్పుడు ఆ అనేకము నుంచి నీకు అనుసరించి వచ్చే అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు నీకు శరీరం ఉంది, ఆ శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలకు గ్రహణ శక్తి ఉంది. కన్ను చూడగలదు, చెవి వినగలదు, ముక్కు వాసన చూడగలదు, నోరు మాట్లాడగలదు, నాలుగు రుచి చూడగలదు, చర్మం స్పర్శను అనుభవించగలదు. నిత్య జీవితం అంటే ఏంటి? అసలు జీవించటం ఏంటి అంటే పంచేంద్రియాలతో ఈ శరీరంతో అన్ని అనుభవిస్తూ జీవించటమే. అనుభవించటం అంటే ఏంటి? నువ్వు దేన్నైతే కోరుకుంటున్నావో అది పదార్థం కావచ్చు, అది మనిషి కావచ్చు, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంద్రియముల ద్వారా నువ్వు గ్రహిస్తున్నప్పుడు, అది దృశ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు గ్రహిస్తున్నప్పుడు ఆ గ్రహిస్తున్న విషయాన్ని అనుసరించి వచ్చినటువంటి భావము నీ లోపల నిక్షిప్తం అవుతుంది. ఆ భావమే, అనుసరించి వచ్చిన భావమే అనుభవము. అది నా లోపల ఉండిపోయింది. వస్తువు బయట ఉండిపోయింది. ఇప్పుడు నా కొడుకు బయట ఉన్నాడు, నా కూతురు బయట ఉంది, నా తండ్రి బయట ఉన్నాడు, నా తల్లి బయట ఉంది, మనుషులంతా బయట ఉన్నారు. చెట్టు పుట్ట చామ గుట్ట అన్నీ బయట ఉన్నాయి. నేను అనేక ఫలాలు తిన్నాను, కానీ ఆ ఫలాలకు సంబంధించి ఇంకా ఫలాలు బయట బోల్డ్ ఉన్నాయి, ఆ ఫలాలకు సంబంధించిన చెట్లు బోల్డ్ ఉన్నాయి, బయట ఉన్నాయి, జంతువులు బయట బోల్డ్ ఉన్నాయి. నేను అనుభవించిన అనేక విషయాలకు సంబంధించినవి బయట అలాగే ఉన్నాయి. అందుకే నేను వాటిని వెళ్ళి గుర్తించగలుగుతున్నాను, భావించుకోగలుగుతున్నాను ఇది ఎలా ఉంటుంది అని. కాబట్టి తర్వాత నేను దాన్ని అనుభవించాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకోగలుగుతున్నాను. నిత్య జీవితం ఇంతే. అనుభవాల ద్వారా మళ్ళీ ఆ అనుభవాన్ని నేను పొందాలా వద్దా? పొందాలి అంటే అది ఇష్టము, కోరిక. వద్దు అనుకుంటే, తప్పించుకోవాలి అనుకుంటే అది అయిష్టము, దుఃఖము. నాకు ఇబ్బంది కలిగించేవన్నీ వద్దు అనుకుంటాను, నాకు ఇబ్బంది కలిగించనివన్నీ కావాలనుకుంటాను. అసలు ఇది ఇబ్బంది కలిగిస్తుంది, ఇది ఇబ్బంది కలిగించదు, ఇది ఇష్టము, అది అయిష్టము అనేది ఎలా ఏర్పడిందంటే ఇంతకుముందు నేను అనుభవించటం వలన నాకు నచ్చినవి ఇష్టాలైనవి, నన్ను కష్టపెట్టినవి కష్టాలైనవి, నాకు వద్దు అనుకుంటున్నా. ఇష్టములు ఏర్పడినాయి. అనుభవాలలోంచి ఇష్టాలు వచ్చినాయి. కానీ ఇష్టములు అయిష్టములు అనుభవాల రూపంలో ఎక్కడున్నాయి? మనసులోనే ఉన్నాయి, నా లోపలే ఉన్నాయి. నా లోపల అవన్నీ ఉంచుకున్న ప్రాసెసర్ ఏదుందో, ఆ ప్రాసెసర్ ఏదుందో అదే మనసు. ఇప్పుడు నువ్వు భగవంతుడిని అలా గ్రహించలేదుగా. నీ కొడుకు తెలుసు, నీ కొడుకుతో గడిపినప్పుడు నీ కొడుకు నీతో మాట్లాడిన విధానాలు, నీతో ఉన్న ప్రేమగా ఉన్న విధానాలు నువ్వు చిన్నప్పటి నుంచి పెంచుకొని ఎత్తుకొని లాలించి బొజ్జగించి పసితనం నుంచి నువ్వు కన్నకాడి నుంచి పెద్దవాళ్ళు అయిపోయే వరకు గడిపినటువంటి జీవన విధానంలో ఆ కొడుకుతో గడిపినటువంటి అనుభవాలన్నీ లోపల ఉన్నాయి, కూతురుతో గడిపిన అనుభవాలన్నీ లోపల ఉన్నాయి, భార్యతో, భర్తతో, అన్నతో, తమ్ముడితో, చెల్లితో, అక్కతో, ప్రతి మనిషితో, అంటే నాకు సంబంధం ఉన్న ప్రతి వాళ్ళతో గడిపిన అనుభవాలన్నీ లోపల ఉన్నప్పుడు ఆ మనుషులు మార్పు చెందుతూ నాతో ఎలా గడుపుతున్నారో, నాకు ఎటువంటి అనుభవాలను అందిస్తున్నారో, సుఖ అనుభవాలా, దుఃఖ అనుభవాలా, బాధ పెడుతున్నారా, సుఖపెడుతున్నారా అనేటువంటి సుఖ దుఃఖములకు సంబంధించిన భావములు కూడా లోపల ఉన్నాయి. వాటిని భావించుకోవడం కుదురుతుంది. అదే మనకి తిరిగి ఆలోచనలు, అవే మనకి కోరికలు, ఇష్టములు అయిష్టములు. కోరికలు అంటే కావాలి, అయిష్టములు అంటే వద్దు, తప్పించుకోవాలి. ఈ రెండే మనిషి చేసే ప్రయత్నం రోజు జీవితంలో. కానీ దేవుణ్ణి ఎలా భావించుకుంటావు? అంతా దైవమయమని ఎలా అనుకుంటావు? దేవుణ్ణి అనుభవంగా పొందలేదు కదా. శరీరంలో, మనసులో నువ్వు భావించుకోవడానికి వీలుగా ఉన్నదంతా కూడా నువ్వు పొందినదే, నువ్వు గ్రహించినదే, నువ్వు అనుభవించినదే. భగవంతుడిని నువ్వు పొందలేదు కదా, భగవంతుడిని నువ్వు చూడలేదు కదా, భగవంతుడిని నువ్వు అనుభవించలేదు కదా, భగవంతుడు నీకు భావరూపంలో లోపలికి ప్రవేశించలేదు కదా. ఎలా భావించుకుంటావు? సర్వము భగవంతుడే అని. అది వాచా వేదాంతము. అలా భావించుకోవాలంటే ఏం చేయాలి? ముందు సర్వము భగవంతుడే అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? అనుభవంగా తెలుసుకోవాలి, సత్యంగా తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని స్థిరంగా లోపల అంగీకరించాలి. అదే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. శరీరంలో భావనలో ఉన్నంతకాలం భగవంతుడే నిజంగా భూమి మీదకి వచ్చి భగవంతుడని ఇప్పుడు ఆరాధింపబడుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, ఎవరైనా ఏ భగవంతుడైనా తీసుకోండి, ఆ భగవంతుడు కూడా మనుషుల్లానే బాధపడ్డాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడిని తీసుకోండి, ఆయన మానవ రూపం ధరించారు, భగవంతుడే, డౌటే లేదు. మొత్తం పూజించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం, అందరూ ఆరాధిస్తున్నారు.
కానీ శ్రీరామచంద్రుడి యొక్క జీవితము రామాయణము అని రచించబడింది. ఆయన భార్య సీతమ్మ తల్లి, ఆయన కుమారులు లవకుశులు, ఆయన తండ్రి దశరథుడు, ఆయన తల్లులు ఉన్నారు. సొంత కుటుంబంలో గొడవలేగా ఆయన అడవికి పంపేసినాయి. ఆయన అడవికి పంపింది ఎవరో? తన సొంత కుటుంబ సభ్యులేగా. ఆయన అడవికి వెళ్ళిపోతే చనిపోయింది ఎవరు? తన సొంత తండ్రేగా. ఆయన అడవికి వెళ్ళిపోయింది ఎందుకు? అసలు తన తల్లి తన తండ్రి వివాహం చేసుకున్న 3 భార్యల్లో ఒక భార్య అయినటువంటి తన తల్లి, తన పినతల్లి, తన సోదరుడికి రాజ్యం కావాలని, రాముడికి రాజ్యం వద్దని, నా కొడుక్కే రాజ్యం అంటే అయ్యో నా సోదరుడే కదా రాజ్యం తీసుకోండి అని వెళ్ళిపోయి నష్టపోయడానికి అనుభవం ఉంది అక్కడ. అవే అనుభవాలంటే. వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు పోన్లే రాజ్యాలు సంపదలతో ఏముందని అడవిలో కూర్చుంటే ఆయన సొంత భార్య, ఆయన జీవిత భాగస్వామి ఆ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు శ్రీరామచంద్రుల వారు మరణ సదృశ్యముగా రోధించారు. మేం బాధపడకుండా లేరు, నేను సర్వం భగవత్మయం అనుకుని కూర్చోలేదు. ఇతిహాసాలు చదువుకోండి. శరీరపరంగా మనోపరంగా ఎవరైనా సరే ఆ భావాలు అలాగే ఉంటాయి. ఎందుకని? అందులో ఉన్నప్పుడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి భార్య ఉంది కనుక, కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక, తల్లిదండ్రులు ఉన్నారు కనుక, అన్నదమ్ములు ఉన్నారు కనుక వాళ్ళ వలన ఇదంతా జరుగుతుంది. అసలు ఎవరు లేరు. ఒక మునిలో ఒక అడుగులో కూర్చున్నాడు, అసలు వివాహమే చేసుకోలేదు, తల్లిదండ్రులు ఎప్పుడో వదిలేశారు, ఎక్కడో ఉన్నాడు, ఒక్క ఆయన ఒంటికేసి ఒంటుగమ్ములాగా ఉన్నాడు, దాన్ని సన్యాసము అంటారు. వాళ్ళకి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖించడానికి అక్కడ ఎవరు లేరు కదా. ఎక్కడ ఎంత భిక్ష తెచ్చుకుంటారు, ఎవరిని అడుగుతారు, కూర్చుంటారు, చెట్టు కింద కూర్చుంటారు, ఏ సాధనలు చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వైపు తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. వాళ్ళని అవధూతలు అంటారు, స్వాములు అంటారు, యోగులు అంటారు, ఋషులు అంటారు, మునులు అంటారు. అలా ఏ బాధ్యతలో లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ దుఃఖాల్లో ఉన్నట్టు కనపడరు. వాళ్ళు అసలు దుఃఖభావాన్ని పొందినట్టు అనిపించదు. ఒకవేళ నిశ్చితంగా పరిశీలిస్తే పక్కనున్న ఏ మనుషుల ద్వారానో, శిష్యులని దగ్గరికి చేరిన వాళ్ళ ద్వారానో, భక్తులని దగ్గరికి చేరిన వాళ్ళ ద్వారానో, చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు ఎగైనిస్ట్గా ఉండటం వలన చిన్న చిన్న ఇబ్బందులకు లోన్ అవ్వచ్చు. అది కూడా ఏ మఠాలు, ఆశ్రమాలు, డబ్బు సంబంధాలు పెట్టుకొని పెద్ద నిర్మించకపోతే. ఒకవేళ అలా నిర్మిస్తే డబ్బు సంబంధ బాంధవ్యం పెట్టుకొని పెద్ద ఆశ్రమాలు, పెద్ద మఠాలు, పీఠాలు నిర్మించి నిరంతరం ఏవో ఒకటి చేస్తూ ధనంతో సంబంధ బాంధవ్యాలు, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలతో సంబంధ బాంధవ్యాలు, మానవ సమూహాలతో సంబంధ బాంధవ్యాలు, మతాలను పెంచుకోవటాలు, మార్గాలను పెంచుకోవటాలు, తమ విధానాలను పెంచుకోవటాలు చేసుకుంటుంటే మళ్ళీ వాళ్ళు కూడా తీవ్రమైన బాధలకు గురయ్యారు. సొంత శిష్యులే చంపేసిన గురువులు బోల్డ్ మంది ఉన్నారు. అనుసరిస్తున్న శిష్యులే ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి గురువులు, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ బాధలు పడ్డారు. అంతా దైవమయమే అని చెప్పే బోధలే వాళ్ళే. అసలు మొత్తం ఆధ్యాత్మికతలో, మతంలో ఎక్కడికి వెళ్ళండి మీరు, అక్కడ చెప్పబడేది అంతా దైవమయమే అని. కానీ ఆ వాక్యము ఎప్పుడు చెప్పబడుతుంది, ఏ స్థాయిలో చెప్పబడుతుంది, ఏ స్థాయి వాళ్ళకి చెప్పబడుతుంది, అది ఎప్పుడు సత్యము అంటే అది ఫైనల్ స్టేజిలో అనంత ఆత్మశక్తిగా సత్యము. అంతా దైవమయమే అంటే నువ్వు ఊహించుకున్నటువంటి ఒక పరిమిత దేవుడు అంతా దైవమయం కాదు, ఆ దేవుడిమయం కాదు. ఇది నువ్వు ఊహించుకున్న నీ మతపు దేవుడు, నువ్వు ఊహించుకున్న నీ మార్గపు దేవుడు, నువ్వు ఊహించుకుంటున్న, నువ్వు అనుసరిస్తున్న నువ్వు గురువుకి నీకు సంబంధించిన దేవుడు, నీకు సంబంధించిన సమూహానికి సంబంధించిన దేవుడు మొత్తం ఈ సృష్టికి కారకుడు కాదు. అంతా దైవమయం కాదు. ఎందుకని? వాళ్ళు ఒప్పుకోరుగా. పక్క మతాల వాళ్ళు ఒప్పుకోరుగా. నా మతపు దేవుడు అంతా దైవమయమే, నా దేవుడే సృష్టికి కారకుడు అంటే పక్క మతముడు కొడుతున్నాడు. పక్క మతముడిని ఈ మతముడు కొడుతున్నారు. ఒకరికొకరు ఘర్షణలు పడుతున్నారు. మతాల గొడవలు అయ్యే, మార్గాల గొడవలు అయ్యే, దైవాల గొడవలు అయ్యే, అసలు ప్రచారాలన్నీ అయ్యే. ప్రచారాలు ఇవన్నీ ఎందుకు? అసలు ప్రచారం ఏంటి? నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, నా విధానం గొప్ప, నా పద్ధతి గొప్ప, మీరందరూ ఇందులోకి వచ్చేయండి అని. అంతా దైవమయమే అయితే అసలు ఉన్నది ఒకటే దేవుడు అన్న భావన ఉన్నప్పుడు అసలు ప్రచారమే చేయం కదా. అంతా దైవమయమేగా, ప్రచారాలు ఎవరికి చేస్తాం? అంటే వాక్యం చెప్పటానికి, వాక్యం వినటానికి బాగుంది తప్ప ఆచరణ ఎవరు చేయట్లా. అటు గురువులు చేయట్లా, మహాత్ములు చేయట్లా, మతాలు చేయట్లా, మనుషులు ఇంకా చేస్తారు, మామూలు మనుషులు. ఎందుకని? శరీరపరమైనటువంటి అనుభవం లేదు. అనుభవం అంటే మళ్ళీ చెప్పాను, అనుసరించి వచ్చిన భావం. ఆ వస్తువునో, ఆ పదార్థాన్నో, ఆ దృశ్యాన్నో, ఆ శబ్దాన్నో, ఆ మనిషినో అనుసరించి వచ్చిన భావం, మనలో నిక్షిప్తమై ఉన్నటువంటి భావం, అదే మనస్సు, అదే అనుభవం. అలా దైవానుభవం లేదు, మతానుభవం ఉంది.
ఇది నా మతం అనే అనుభవం ఉంది. ఆ మతం అక్కడ ఆచార సాంప్రదాయాలు, అక్కడ డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలి, జుట్టు ఎలా పెంచాలి, గడ్డాలు ఎలా పెంచాలి, మీసాలు ఎలా పెంచాలి, ఈ మతంలో ప్రార్థనలు ఎలా చేయాలి, ఈ మత ప్రార్థనాలయాలు ఎలా కట్టుకోవాలి, అలా భౌతిక అనుభవాలు అనేకం ఉన్నాయి శరీరపరంగా. అవన్నీ అనుసరించి వచ్చి మా లోపల భావాలుగా ఏర్పడిపోతున్నాయి. అందుకని నా మతం గొప్పదే. మళ్ళీ నీకు అక్కడ దేవుడు తెలీదు, మతానుభవాలు అయ్యి, మార్గానుభవాలు. గురువులు అనేక మంది అనేక రూల్స్, అనేక పద్ధతులు, అనేక విధానాలు క్రియేట్ చేసి సాధనలు చేయండి, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని శరీరపరమైనటువంటి అనుభవాలను క్రియేట్ చేస్తారు. అవి అనుభవాలు. అందుకని మార్గానుభవాలు ఉన్నాయి, సాధనానుభవాలు ఉన్నాయి, మతానుభవాలు ఉన్నాయి. దైవానుభవం ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఒకే దేవుడికి సంబంధించిన 1,00,000 ప్రార్థనాలయాలు ఉంటే ఆ 1,00,000 ప్రార్థనాలయాల్లో పెట్టబడిన దైవ రూపాలు 1,00,000 రకాలుగా ఉంటాయి. షేపును బట్టి పలానా మతం పలానా దేవుడు అంటాం, కానీ ముఖ కవళికలు ఎక్కడ కలవో. 2 మనుషులకి ఎలా కలవో, 2 దైవ మూర్తులకి ఎలా కలవో, ఒకేలా ఉండవు. మీరు వెళ్ళి చూసుకోండి. మీరు ఏ గుళ్ళల్లో ప్రతిష్ఠించిన దేవుళ్ళు దేవతలు, లేదా ప్రార్థనాలయాల్లో ప్రతిష్ఠించి వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవుళ్ళు దేవతలు, లేదా ఆ మార్గపుకు సంబంధించినటువంటి ఆ మతపు దేవుళ్ళు ఒకే దేవుడికి సంబంధించినవి చూడండి. మీరు వెళ్ళి పరిశీలించండి. ఆ మూర్తులు రూపాలు ఒకలా ఉంటాయి, కానీ ముఖ కవళికలు అన్నీ మారిపోతూ ఉంటాయి. మొత్తం బాడీ సైజులన్నీ మారిపోతూ ఉంటాయి. ఎందుకని వాటిని నిర్మించుకుంది మనుషులే. కాబట్టి దేవుణ్ణి భావించుకోవడం కుదరదు. భావించుకోవాలి అంటే ఇలా ఎందుకు ఉంది నాకు అంటే, భావించుకోవాలి అంటే అది శరీర మనసులతోనే కుదురుద్ది. శరీర మనసులతో భావించుకోవాలంటే శరీర మనసులకి అనుభవం ఉండాలి, అనుసరించి వచ్చే భావం ఉండాలి. అలా నిత్యానుభవాలు, నిత్య అనుసరించి వచ్చే భావాలే జీవితం. బ్రతికినంతకాలం నిత్యం మళ్ళీ అందులోంచి పలాంది కావాలి పలాంది వద్దు అనేది పుడతా ఉంటుంది. అదే జీవితం. అదే మనసులోంచి పుట్టిన ఆలోచనలు మళ్ళీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అవే ఊహలు, ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, మొత్తంగా మనసు. అవే ఇష్టాలు, అయిష్టాలు, కోరికలుగా మళ్ళీ కదుపుతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి చేస్తూ ఉంటాం, మళ్ళీ పాతవి ప్రోత్సహిస్తూ ఉంటాయి. అందులో వద్దనే వదిలేసి తప్పించుకుందాం అనుకుని ప్రయత్నిస్తూ ఉంటాం, కావాలనుకుని పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇదే నిత్య జీవితం. ఇందులో భగవంతుడు మొత్తం భగవంతుడని ఎలా భావించుకుంటావు? శరీరంతో నువ్వు పొందలేదు కదా, ఇంద్రియంతో నువ్వు పొందలేదు కదా. ఇంద్రియంతో శరీరంతో పొందకుండా ఒక పదార్థ రూపంలో, ఒక మనిషి రూపంలో, ఒక వస్తువు రూపంలో, ఒక వాసన రూపంలో, ఒక శబ్దం రూపంలో నీ లోపలికి ప్రవేశించకుండా, అనుభవం అవ్వకుండా భావించుకోవటం ఎలా కుదురుతుంది? అంతా దేవుడని అనుకోలేకపోతున్నాను. ఎందుకు అనుకోలేకపోతున్నాను? 30 ఏళ్ల క్రితం దీక్ష తీసుకున్నాను గురువు దగ్గర, మంత్రజపం ఇచ్చారు నాకు, ఇది మననం చేయమన్నారు అంటే ఆవిడ రాశారు, అందుకని అవే చెబుతున్నాను. ఇది చేసుకుంటా ఉండమన్నారు, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆ గురువు చెప్పిన సాధనలన్నీ చేస్తున్నాను, ఆ గురువు చెప్పిన విధానంలో జీవిస్తున్నాను. నాకు సంబంధం లేనివన్నీ అనుకోగలుగుతున్నాను, నా కొడుకు దగ్గర ఎందుకు అనుకోలేకపోతున్నాను అంటే, నీకు సంబంధం లేనివి అనుకోవట్లేదు, అవి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి అసలు అనుకోవట్ల. ఊరికనే వాచా వేదాంతం. అక్కడ నీకు సుఖము లేదు, దుఃఖము లేదు, అందుకని అనుభవమే లేదు అసలు అక్కడ. అందుకని ఊరికనే అనుకుంటున్నాను, పదం అనుకుంటున్నాను. ఏమని? అంతా భగవంతుడే, అంతా భగవంతుడే, అందరూ భగవత్ స్వరూపులే అని. అదే కొడుకు దగ్గరికి వచ్చేటప్పుడు అనుభవం ఉంది, నన్ను వదిలేసాడు, నన్ను చూడట్లేదు, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు వృద్ధాప్యం వచ్చింది, కోడలు రాగానే తనకి పిల్లలు పుట్టగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను చిన్నప్పుడు నేనే కన్నాను, నా భర్తతో గడిపిన జీవితం, ఆ భర్త ద్వారా నేను పొందిన సుఖాలలోంచి నేను గర్భం ధరించడం, ఆ గర్భం ధరించినాక 9 నెలల్లో 9 నెలలు నా కొడుకుని నా గర్భంలో నేను ముచ్చటపడి పెంచుకోవటం, అటు కదులుతున్నాడు, ఇటు కదులుతున్నాడు, చేతులు కదిపాడు, తల కదిలింది, కాళ్ళతో తన్నాడు, ఇటువంటి అనుభూతులు పొందటం. తర్వాత నేను ఆ బిడ్డని ప్రసవించటం, ప్రసవించినాక నా బిడ్డని పెంచుకోవటం. అలా నేను ఒక 25 ఏళ్ల పాటు నేను కష్టపడి చెమట ఒడిచి నా బిడ్డను పెంచుకొని, ముద్దులాడి, ఎత్తుకొని, రకరకాలు చేసి 25 ఏళ్ల వయసు వచ్చినాక చదివించి అన్నీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి వాళ్ళకు వివాహం చేసి, ఇప్పుడు వాళ్ళు హాయిగా పెద్దోళ్ళు అయిపోయి నేను వృద్ధుడిని అయిపోతే, ఎందుకని నాకు ఆ 25 ఏళ్ల అనుభవం ఉంది నా కొడుకుతో, నా కూతురుతో, నా బంధాలతో, నా మనుషులతో. ఆ అనుభవాలు ఇప్పుడు నాకు ఎదురు తిరిగి నన్ను చూడకుండా, నేను వాళ్ళకి చేసినవన్నీ మర్చిపోయి తిరిగి వాళ్ళు నాకేమీ చేయకుండా, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టి, కష్టపెట్టి, బాధ పెట్టి, దుఃఖపెట్టి, ఇబ్బంది పెడుతుంటే నేను మళ్ళీ నాకు ఇబ్బంది అనుభవం అయిపోయిందిగా. ఇప్పుడు నా కొడుకుని 25 ఏళ్ళు పెంచుకున్నది మధురానుభూతులుగా అనుభవం ఉంది లోపల, కాబట్టి కొడుకుని భావించుకోగలను, మధురానుభూతులు భావించుకోగలను. ఇప్పుడు నన్ను చూడకుండా వదిలేసింది, బాధ పెట్టింది, కష్టపెట్టింది అదే కొడుకు, మళ్ళీ అనుభూతులు మారినాయి, దుఃఖానుభూతులుగా ఇట్ని భావించుకోగలను.
భగవంతుడే అని ఎలా అనుకోగలను? ఎందుకనంటే కొడుకు అనే అనుభవం పొందేశానుగా. కొడుకుతో ఏర్పడి అనుసరించి వచ్చిన భావాన్ని లోపల వేసేసుకున్నాక సుఖ దుఃఖాలుగా. అప్పుడు కొడుకు అనగానే నాకు సుఖ దుఃఖ భావాలే వస్తాయి. అందులో ఇప్పుడు నాకు ఉన్నాయి దుఃఖ భావాలే. నా వయసు 80 సంవత్సరాలు, నాకు చూడవలసిన అవసరం ఉంది, నాకు ఆసరా కావాలి. అందులో భర్త కూడా లేడు, భర్త ఎప్పుడో 40 ఏళ్ల క్రితమే చనిపోయాడు కనుక కొడుకు మీద విపరీతమైనటువంటి ఆధారత పెట్టుకొని ఉంటాను. అది మనో ఆధారత కావచ్చు, శారీరక ఆధారత కావచ్చు, ఆర్థిక ఆధారత కావచ్చు, ఏదైనా సరే నా కొడుకు నాకున్నాడు, అండగా ఉంటాడు అనేటువంటి ఆధారతను పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కొడుకు కూడా వదిలేశాడు కనుక కొడుకు అనగానే దుఃఖభావమే వస్తుంది, భగవద్భావం రావట్లేదు. మిగిలిన అన్ని చోట్ల నేను భగవద్గీతను ఎప్పటి నుంచో చదువుకుంటున్నాను. 30 ఏళ్ల క్రితమే నేను దీక్షలు తీసుకున్నాను. గురువు నాకు మంత్రోపదేశం చేశాడు, గురువు నాకు దీక్షలు ఇచ్చాడు. అప్పటి నుంచి నేను భగవద్గీత నిరంతరం పారాయణ చేస్తున్నాను, మంచి మంచి విషయాలన్నీ వింటున్నాను. ప్రపంచం మొత్తం భగవత్మయమైన అనుకోగలుగుతున్నాను. అనుభవం కాదు, అనుకుంటున్నాను. వాచా వేదాంతము అంటారు దాన్ని. అర్థమవటానికి చెప్పాను, ఇందులో విమర్శ ఏం లేదు, నేనేనంతే. మరి కొడుకుని ఎందుకు అనుకోలేకపోతున్నానంటే కొడుకుతో అనుభవం ఉంది. మామిడి పండు పుల్లగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, కానీ 3 పులుపులు వేరువేరుగా ఉంటాయి అని అనుభవం తెలుసు. బెల్లం తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, చెరుకు రసం తీయగా ఉంటుంది, కానీ 3 తీపులు వేరువేరుగా ఉంటాయని అనుభవం తెలుసు. అలా అనుభవాలు తెలుసు. అలా కొడుకుతో అనుభవం తెలుసు, కూతురుతో అనుభవం తెలుసు, మనుషులతో అనుభవాలు తెలుసు, నాకు పరిచయం ఉన్న మనుషులతో. అన్నప్పుడు తెలిసిన అనుభవాన్ని భగవంతుడిని ఎలా అనుకుంటా? నా కొడుకుతో నాకు ఇంతకుముందు సుఖానుభవాలు ఉన్నాయి, నా కొడుకని. అదే కొడుకుతో ఇప్పుడు దుఃఖానుభవాలు ఉన్నాయి, కానీ నా కొడుకే. ఇప్పుడు నేను ఆ కొడుకు అనుకోగానే దుఃఖానుభవాలన్నా వస్తాయి, సుఖానుభవాలన్నా వస్తాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే అయ్యో 10 ఏళ్ల ముందు ఎలా ఉండేవాడే, ఎంత చక్కగా ఉండేవాడే అని సుఖానుభవాలు భావించుకోగలుగుతాను. ఇప్పుడు ప్రస్తుతం నన్ను వదిలేశాడు, నా వయసు 80 సంవత్సరాలు, మేము 30 ఏళ్ళ నుంచి కలిసి లేం కాబట్టి దుఃఖానుభవాలు నెమరు వేసుకోవటం కుదురుతుంది. దుఃఖపడ్డాను కాబట్టి, కష్టపడ్డాను కాబట్టి, మనసు గాయపడింది కాబట్టి, ఇబ్బంది పడ్డాను కాబట్టి, శరీరం వాటిని గ్రహించింది కాబట్టి, కొడుకు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి, ఇంద్రియాల గ్రహింపుకు అందుతున్నాడు కాబట్టి, తద్వారా అనుభవాలు లోపలికి కొడుకు అనే దాంతో అనుసరించి లోపలికి వస్తున్నాయి కాబట్టి వచ్చినవే సత్యము కదా. ఆ సత్యాన్ని ఎలా దాటగలను? ఆ సత్యాన్ని దాటడం కుదరదు కనుకనే శరీర పరిమితిలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు శరీరపరంగా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు ఆయన కూడా దుఃఖించారు. ఆయన విపరీతమైన రోదనకి లోనయ్యారు, మరణ సదృశ్యమయ్యారు. లక్ష్మణాయికి నేను బ్రతకడం అనవసరం, విధి చూసావా నన్ను వెంటాడుతుంది, ఎంత బాధ పెడుతుందో, అయినా నేను ఈ బాధలకు లోను కాలేదు, నేను హాయిగా ఉన్నాను. నేను రాజ్యము ఏలవలసినటువంటి యువరాజుని, అడవులకు పోమన్నారు, రాజ్యం లేదన్నారు, నాకేం పర్వాలేదు, సంపదలు ప్రభావం నా మీద ఏం చూపలేదు, పర్వాలేదు అనుకున్నాను, నా వాళ్లే కదా అనుకున్నాను, హాయిగా అడవులకు వచ్చేసాను. కానీ నా ప్రాణప్రదమైనటువంటి, నా జీవిత భాగస్వామి అయినటువంటి, నేను రక్షించవలసినటువంటి ధర్మార్థ కామ మోక్షములందు నిన్ను వదిలిపెట్టను, నాతి చరామి, నిన్ను విడిచి చరించను అని నేను ప్రతిజ్ఞ చేసినటువంటి నా ధర్మపత్ని ఎవరున్నారో ఆ ధర్మపత్నిని పోగొట్టుకున్నాను. నేను రక్షించలేకపోయాను. నేను లేని సమయంలో ఎవరో ఎత్తుకుపోయారు. ఏ రాక్షసులు తినేసి ఉంటారు, ఏ జంతువులు తినేసి ఉంటాయి. నా భార్యని ఎవరో చంపేశారు, చనిపోయి ఉంటుంది, ఇంకా నేను ఎందుకు బతకడం అని ఆయన ఆత్మహత్యా సదృశ్యమయ్యారు. అప్పుడు లక్ష్మణుడు చెప్పి ఆయన ఓదార్చాడు, అన్నయ్య ఇక్కడెక్కడా కూడా రక్తపు మరకలు లేవు, ఎవరో ఎవరిని చంపిన జాడలు లేవు, నువ్వు కంగారు పడొద్దు, నీకున్న ప్రేమ చేతలు అనుకుంటున్నావు, వదినికి ఎటువంటి అపకారము జరిగి ఉండదు, ఖచ్చితంగా మనం వదిని వెతుకుదాం, వెతికి పట్టుకుందాం, వదిని సురక్షితంగా ఉండి ఉంటుంది, కాబట్టి మనం ఆ ప్రయత్నం చేద్దామని మళ్ళీ రాముడిని ఓదార్చి ప్రయత్నానికి తీసుకెళ్ళాడు. రాముడు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కనపడే వరకు ఎక్కడ మానసికంగా కుంగిపోతున్నా అక్కడక్కడ లక్ష్మణుడు అండగా ఉండి అన్నకు ధైర్యం చెప్పి సీతమ్మ తల్లిని వెతికి రావణాసురుణ్ణి చంపి సీతమ్మ తల్లిని తెచ్చుకునే వరకు లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, లక్షలాది వానర సైన్యం శ్రీరామచంద్రుడికి సహకరించారు. శ్రీరామచంద్రుడు తను సహకారం పొందడానికి ముందు సుగ్రీవుడికి సహకారం చేసి ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగించి ఆయన భార్యని ఆయనకు అప్పగించి ఆయనకి సహాయం ముందు చేసి తర్వాత తాను సహాయం పొందారు. ఇదంతా జరిగిందిగా. ఇప్పుడు చరిత్ర ఎలా మర్చిపోతున్నారు? అంత భగవత్మయం అనుకొని రావణాసురుడిని రాముడు చంపకుండా ఉన్నాడా? సుగ్రీవుడు యొక్క అన్నైన వాలిని చంపకుండా ఉన్నాడా? అంత భగవత్మయమేగా.
ఎలా కుదురుతుంది? అంత భగవత్మయం అనుకోవడం శరీరపరంగా, మనోపరంగా, వ్యావహారికంగా ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అంతా భగవత్మయమే అని పాము చేత కరిపించుకోము, పులినోట్లో మనం వెళ్ళి తలబెట్టము, చేతులు పెట్టము, విష జంతువులు, క్రూర మృగాల దగ్గరికి వెళ్ళము, జీవించేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉంటామో అంతా భగవత్మయమే అనేటువంటి వాక్యాన్ని వాచ్యా వేదాంతంగా విన్నా కూడా ముళ్ళు కనపడితే కాలేయం. అంతా భగవత్మయమే అని ముళ్ళ చెట్లు పెంచుకోం, పళ్ళ చెట్లే పెంచుకుంటాం. అంతా భగవత్మయమే అని తినకూడనివి తినం, తినదగినవి ఆహారాన్ని అంటే శరీరానికి శక్తిని సమకూర్చేవి మాత్రమే తింటాం. అంతా భగవత్మయమే అని మనం వ్యవహరించే తీరుతెన్నులు చూడండి ఎలా ఉన్నాయో. మలమూత్రములు వేరు, తినే పదార్థములు వేరు. అంతా భగవత్మయమే అనుకోవడం ఎలా కుదురుతుంది? అంతా భగవత్మయమే అనుకొని తినేటప్పుడు భగవత్ ప్రసాదంగా ఎంతో భక్తితో, నిజమైన భక్తులు ఎంతో భక్తితో తిన్నటువంటి ఆహార పదార్థాలు, భగవంతుడికి నివేదించి తిన్నటువంటి ఆహార పదార్థములు మరుసటి రోజు మలమూత్ర విసర్జనలుగా వాటిని విసర్జించేటప్పుడు, ఇంతకుముందు అవే ఆహార పదార్థాలు భగవత్ ప్రసాదంగా నివేదించి తిన్నాం, ఇప్పుడు అవే విసర్జించేటప్పుడు ముక్కు మూసుకొని భరించలేని వాసనని, మలమూత్రములని అసహ్యంగా విసర్జిస్తున్నాం. ఎలా కుదురుతుంది? అంతా భగవంతుడని. అక్కడ ఉన్న ప్రాసెస్ అది, యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అది, కరెక్ట్నెస్ అది. శరీరం అలాగే ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది, శారీరక మానసిక స్థితిగతుల్లో ఇలాగే ఉంటుంది. అక్కడ భావించుకోవడం కుదరదు. అక్కడ సత్యభావాలు నువ్వేమి సేకరించుకున్నావో అవి భావించుకోవడమే కుదురుతుంది. మరి అంతా భగవంతుడు అనేది ఏంటి? సర్వం ఆత్మమయం జగత్. అక్కడ శరీర మనస్సులు లేవు, శరీర మనస్సులు ఉండవు, పరిమితి లేదు. శరీర మనస్సులకు విభిన్నంగా కనపడుతున్న సృష్టికి ఆధారమైనటువంటి ఆత్మశక్తి ఉంది. శరీర మనస్సులకు ఆధారమైనది ప్రాణశక్తి మనిషిలో. అది పోతే మనిషి చనిపోతున్నాడు, శరీరాన్ని కాల్చేసి పూర్తి చేస్తారు. కాబట్టి శరీర మనస్సులకు ఆధారం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉన్నంతకాలమే ఉంటాడు. అలాగే సృష్టి మొత్తానికి ఉన్న విభిన్నంగా కనపడుతున్న మానవులందరికీ ప్రాణశక్తి ఆధారం, జంతువులన్నింటికి ప్రాణశక్తి ఆధారం, చెట్లన్నింటికి ప్రాణశక్తి ఆధారం, మిగిలిన వాటికి కూడా ఆధారం ప్రాణశక్తి. కాబట్టి జడ పదార్థములన్నా మనకు తెలియదంటే. అయితే మొత్తంగా ఇదే ప్రాణశక్తి తెలుసుకున్నప్పుడు, అంటే నేను విడిగా ఉన్నాను కాబట్టి నాది ప్రాణశక్తి వేరు, మీరు విడిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాణశక్తి వేరు, చెట్లు విడిగా ఉన్నాయి కాబట్టి చెట్లలో ప్రాణశక్తి వేరు, జంతువులు విడిగా ఉన్నాయి కాబట్టి జంతువుల్లో ప్రాణశక్తి వేరు అని మనం భావించుకుంటున్నాం. వేరు భావన చేత, పరిమిత భావన చేత, శరీర భావన చేత, మనో అనుభవాల భావన చేత. మనో అనుభవాలు అలాగే ఉన్నాయి, అన్ని వేరువేరుగానే ఉన్నాయి. మనస్సులో, మనో అనుభవాల్లో మనుషులుగా మనం వేరువేరు అనేది నిత్య సత్యము. నా శరీరం వేరు, మీ శరీరం వేరు. నేను తింటే మీ గడుపు నిండదు, మీరు తింటే నా గడుపు నిండదు. ఎవరి దాళ్లే జీవించాలి, ఎవరి వాళ్లే అనుభవించాలి, ఎవరి వాళ్లే అన్ని ప్రయత్నించి చేసుకోవాలి. ఇది శరీర సత్యము. ఈ శరీర సత్యమే మనో సత్యము. ఎందుకని ఇదే అనుభవంగా లోపలికి వెళ్తుంది, అనుసరించి వచ్చే భావం అనుభవం. అప్పుడు శరీర మానసిక సత్యాలు ఒక రకంగానే ఉంటాయి. శరీర సత్యంగా భావించుకోవటం కుదురుతుంది. కానీ అంతా దేవుడని ఎలా భావించుకుంటావు? నీకు శరీరపరమైనటువంటి మనోపరమైనటువంటి అనుభవం లేదుగా. అక్కడ వాక్యం తెలుసు నీకంతే. వాచా వేదాంతము అంటారు దాన్ని. అంటే ఎవరో చెప్పారు. వాచా అంటే వాక్కు ద్వారా, ఎవరో చెప్పడం ద్వారా అన్నో, లేదో పుస్తకంలో చదివావు, ఎక్కడో విన్నావు, అంతే. వెనుకిడి వాక్యం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, మననం చేసుకుంటున్నావు, అది కూడా వాచా వేదాంతం, అనుభవ వేదాంతం కాదు. ఇప్పుడు అది అనుభవ వేదాంతం కావాలంటే శరీర మనస్సులను అసలు రక్షించేది ఏంటి? ప్రాణశక్తి. అది పోతే నువ్వు లేవు. కాబట్టి ఇప్పుడు నాలో ముఖ్యమైనది ఏంటి? ప్రాణశక్తి. కాబట్టి ఆ ప్రాణశక్తిని తెలుసుకో. అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి? ప్రాణశక్తి. కాబట్టి నీలో ప్రాణశక్తిని తెలుసుకుంటే అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి యథాతథంగా అలాగే ఉంది. రూపాలు మారినాయి, చెట్లు రూపాలు మారినాయి, జంతువుల రూపాలు మారినాయి, మనుషుల రూపాలు మారినాయి, కొండ గుట్ట నది సముద్రం రూపాలు మారినాయి, గ్రహాలు గోళాలు నక్షత్రాలు రూపాలు మారినాయి. సృష్టిలో అనేక రూపాలు విభిన్నంగా అనేకంగా కనపడుతున్నాయి. కానీ అన్నింటికీ ఆధారమైన ప్రాణశక్తికి రూపం లేదు, అసలు రూపమే లేదు. అన్నప్పుడు రూపం మారే ఛాన్సే లేదు. అదేంటి రూపం ఎందుకు ఉండదు? మనుషుల్లో వేరుగా ఉండాలి, చెట్లలో వేరుగా ఉండాలి, మనిషికి వేరుగా ఉండాలి. పైన మనుషుల రూపాలు మారినాయి కదా, జంతువుల రూపాలు మారినాయి కదా అంటే ఒకసారి నీ లోపలికి వెళ్ళి పరిశీలించుకో. అసలు నీ భావానికి రూపం ఉందా? పదార్థం ఏ రూపంలో ఉందో తెలుసు, ఆ పదార్థపు రుచి అనుభవంగా ఎలా ఉందో తెలుసు, రుచుల్లో భేదాలు తెలుసు, పదార్థాల్లో భేదాలు తెలుసు, మనుషుల్లో రూపురేఖల్లో భేదాలు తెలుసు. కానీ అనుభవంలో భేదం ఏంటి? అనుభవం ఈ పులుపు తీపి కారం అని భేదం చెప్పగలవు, కానీ
మొత్తం అనుభవాలని తనలో ఉంచుకున్నటువంటిది, అన్ని భావాలని తనలో ఉంచుకున్నది కదా. భావాలు ఏ రూపంలో ఉన్నాయి, ఆలోచనలు ఏ రూపంలో ఉన్నాయి, జ్ఞాపకాలు ఏ రూపంలో ఉన్నాయి, అసలు మనసు ఏ రూపంలో ఉంది అంటే మనసుకు రూపమే లేదు, భావాలకు రూపమే లేదు, అనుభవాలకు రూపమే లేదు. రూపం దేనికి ఉంది? అనుభవాలకు ఆధారమైన పదార్థానికి ఉంది, అనుభవాలకు ఆధారమైన రుచులకు ఉంది భిన్నత్వం. కానీ అనుభవంగా భావాలుగా లోపల స్థిరపడింది ఏ రూపంలో ఉంది? అది నిరూపము, అంటే రూపం లేదు, నిర్గుణము, దాని గుణం లేదు. మామూలుగా అది ఉందా లేదంటే ఉందని తెలుసు తప్ప ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేనే లేదు. అంటే నీ భావమే రూపాన్ని కోల్పోయింది, రూపస్థితి లేదు, భావించుకోవటానికి వీలుగా భావాలకు రూపస్థితి లేదు. భావానికి మనసుకే రూపస్థితి లేనప్పుడు, శరీరానికి మాత్రమే రూపస్థితులు ఉన్నప్పుడు, పదార్థాలకు మాత్రమే రూపస్థితులు ఉన్నప్పుడు, ఆ శరీరం గ్రహించినటువంటి భావాలకే అనుభవాలకే రూపస్థితి లేనప్పుడు, అవి ఏ రూపంలో ఉన్నాయో తెలియనప్పుడు, అంటే ఆ స్థితికి వెళ్ళేటట్టుకు రూపం కోల్పోయింది. దానికి ఆధారమైన శక్తికి రూపం ఎలా ఉంటుంది? అసలు ఇంకా సూక్ష్మంగా అది, అందులో అనుభవం కూడా లేదు. అది శక్తి, శక్తిలో అనుభవం పడింది, ప్రింట్ అయింది అంతే. శక్తిలో రూపం ప్రింట్ అయింది, శక్తిలో రుచి ప్రింట్ అయింది, శక్తిలో శబ్దం ప్రింట్ అయింది, శక్తిలో వాసన ప్రింట్ అయింది, శక్తిలో మన శరీరంతో అనుభవించినవన్నీ ప్రింట్ అయినాయి. అంటే రూపాలు ప్రింట్ అయినాయి, అనుభవాలు ప్రింట్ అయినాయి. ఆ ప్రింట్ అయిన భావాలకే రూపం లేదు. అప్పుడు అసలు శక్తికి రూపం ఎలా ఉంటుంది? అవి శక్తి రూపంతోనే బతుకుతున్నాయి లోపల భావాలు, ఆలోచనలన్నీ. నీకు భావించుకోవటం కుదురుతుందండి. ఈ భావించుకోవటం కుదిరిందాన్ని మనసు అన్నారు. శక్తికి భావించుకోవటం కూడా లేదు. ఎందుకని? భావించుకోవడానికి శక్తిలో పరిమితి లేదు. ఇప్పుడు కొడుకు ద్వారా ఒక అనుభవం పరిమితి, కూతురు ద్వారా ఒక అనుభవం పరిమితి, బెల్లం తీపిగా ఉంటుంది పరిమితి, పంచదార తీయగా ఉంటుంది పరిమితి, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది పరిమితి. అలా అనుభవాలన్నీ పరిమితులుగా ఉంటాయి. అవన్నీ పరిమితులు. పరిమితులకు ఆధారంగా పరిమితుల్ని తనలో ప్రింట్ చేయించుకుంటున్నది. ప్రింట్ చేయడానికి ఆధారంగా ఉన్న ప్రాణశక్తి ఏది ఉందో దానికి పరిమితి లేదు, దానికి ఒక రూపం లేదు, దానికి ఒక పరిమితి లేదు. ఒకవేళ పరిమితి ఉందనుకోండి ప్రాణశక్తికి, ఇన్ని అనుభవాలు లోపల ప్రింట్ అవ్వవు, ఇరుకైపోయినాయి, పట్టట్లేదు, చాలు ఇంకా చాలు, ఇంకా కొత్త అనుభవాలు వద్దు, నేను మొయ్యలేను, బరువుగా ఉన్నాయి అనేటువంటి భావన కలగాలి. మనకు కలగట్లేదుగా. అంటే దానికి పరిమితి లేదు. ప్రాణశక్తి అనంతంగా ఉంది. నువ్వు ఎన్ని భావాలు వేసినా తీసుకుంటుంది, నువ్వు ఎన్ని దృశ్యాలు వేసినా తీసుకుంటుంది, నువ్వు పంచేంద్రియాల ద్వారా ఎన్ని లోపల పడేస్తున్నా తీసుకుంటుంది. దానికి ఏమాత్రం తృణప్రాయంగా లేదు, నలకంత బరువు కూడా లేదు, ఎన్నేసినా ఇరుకు లేదు, దాని విశాలత్వానికి ఎటువంటి భంగపాటు లేదు. అలా మనలో మనం పరిశీలించుకున్నప్పుడు ప్రాణశక్తి అనంతంగా అనిపిస్తుంది, నిర్గుణంగా నిరాకారంగా అనిపిస్తుంది. దానికి సొంతంగా ఎటువంటి స్వభావము లేనట్టుగా అనిపిస్తుంది. సొంతంగా స్వభావము కానీ గుణము కానీ ఇవన్నీ కూడా శరీర మనస్సులకు సంబంధించిన అనుభవాల నుంచి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు శరీర మనస్సుల్లో ఆధారంగా, అంటే శరీర మనస్సులు అసలు నిలబడి ఉండాలంటే ఆధారంగా ఉన్న ప్రాణశక్తి నీలోనే ఉంది, ఎక్కడో లేదు. నువ్వు నమ్మక్కర్లేదు, గుడ్డి నమ్మకాలతో అసలు పనే లేదు. ఇది చదువు, ఆధ్యాత్మిక చదువు. నిరూపణలతో నిరూపించబడితేనే సత్యం. అది నీ ప్రాణశక్తి నువ్వు తెలుసుకో. నీ ప్రాణశక్తి నీలో ఎలా ఉన్నదో మొత్తం మానవ జాతిలో అలాగే ఉంది, జంతు జాతిలో అలాగే ఉంది, వృక్ష జాతిలో అలాగే ఉంది, సృష్టి మొత్తం అలాగే ఉంది. ఎందుకని? అసలు ఒకటి ఉంది అంటే దాంట్లో ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి లేకపోతే అది ఉండదు, నశించిపోద్ది. మనిషి నశించిపోతున్నాడుగా. కాబట్టి ఏదైనా ఉన్నది, నశింపు లేకుండా ఉన్నది, ప్రస్తుతం ఉన్నది అంటే దాంట్లో ప్రాణశక్తి ఉన్నది. అది నశించిపోతే ఏమైంది? ప్రాణశక్తికి నశింపు ఉన్నదా అంటే అసలు ప్రాణశక్తిలో పదార్థం లేదు, గుణం లేదు, స్వభావం లేదు, అనుభవం లేదు. కాబట్టి ప్రాణశక్తికి నశించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దానికి అసలు రూపమే లేదు, అసలు రూపమే లేదు, నిర్గుణం, నిరాకారం. అది ఎలా నశిస్తుంది? నశించడానికి దానికి ఛాన్స్ లేదు. నశించేదేమి అందులో లేదు, అది శాశ్వతంగా ఉంది. దీన్ని తెలుసుకొని ఆ చదువుకొని ఆ ప్రాణశక్తి ఎరుకని పొందగలిగితే, ఇప్పుడు మన సోదరి ప్రశ్నించినటువంటి సోదరి ఏమన్నారు? నేను నా కొడుకుని అందరినీ దైవశక్తిగా భావించుకోగలుగుతున్నాను, అంతా భగవంతుడు అనుకోగలుగుతున్నాను, నా కొడుకు దగ్గర ఎందుకు అనుకోలేకపోతున్నాను అంటే, మిగిలిన అన్ని చోట్ల అసలు మీకు లాభం లేదు, నష్టం లేదు. మీరు అనుకుంటుంది వాచా వేదాంతం అనుభవం కాదు, అంతా భగవంతుడే అనే అనుభవం కాదు. కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి దుఃఖం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, లోపల అనేక రకాలైనటువంటి దుఃఖభావాలు, కష్టభావాలు ఉన్నాయి, అవసరత ఉంది, ఆసరా కావాలి,
కనుక ఆ భావాన్నే భావించుకోగలుగుతున్నారు. దేవుడు అనేటువంటి అనుభవం లేని వాచా వేదాంతాన్ని అక్కడ అప్లై చేసుకోలేకపోతున్నారు. ఇంతకు ముందు మీరు నేను అన్నీ దేవుడే అంతా దైవమయమే అనుకుంటున్నాను అన్నది కూడా మీ భ్రాంతే తప్ప అక్కడ అనుభవం లేదు, సంబంధం లేదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి, ఎవరో మిమ్మల్ని బాధ పెడతలేదు, సుఖ పెడతలేదు కాబట్టి మాట వరుసకి వాచా వేదాంతంగా అనుకుంటున్నారు అంతే. కానీ ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి దుఃఖపడుతున్నారు. దుఃఖపడుతూ నేను ఎందుకు అనుకోలేకపోతున్నాను, దేవుడే అనుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాను అంటున్నారు. కాదు, మీరు శారీరక స్థితిలో ఉన్నారు, మీరు మానసిక స్థితిలో ఉన్నారు. శరీర మనోస్థితుల్లో ఉన్నప్పుడు పరిమిత భావంలో, పరిమితంలో మనం గ్రహించినటువంటివే శరీర మనస్సుల సత్యాలు. వాటిని మార్చడం కుదరదు. వాటిని మార్చడం ఒకవేళ కుదరాలి అంటే అవి సత్యాలే, శరీరంతో గ్రహించి దాన్ని అనుసరించి వచ్చిన భావాలన్నీ సత్యాలే, అనుభవాలు అవన్నీ సత్యాలే, అబద్ధాలు కాదు. కానీ శరీర సత్యాలు, మనోసత్యాలు, అనుభవాలన్నీ శరీర మనోసత్యాలు. ఇప్పుడు ఈ శరీర మనోసత్యాలను అధిగమించి అంతా భగవత్మయమే అనుకోవాలంటే అలా అనుకోవటానికి ఆధారమైనది మనలో ఉన్నది ప్రాణశక్తి. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పరిమితి లేదు, దానికి ఒక గుణం లేదు, దానికి ఒక స్వభావం లేదు. అది మంచి కాదు, చెడు కాదు, అది సర్వవ్యాపకంగా అన్నిటికీ ఆధారమై ఉన్నది. అన్నిటికంటే మనలో ఉన్న అన్నిటికీ, మన భావాలన్నింటికి, మన ఇంద్రియాలన్నింటికి, మన శరీరం మొత్తానికి. కానీ అది ఎంత ఉంది, అంత ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అన్నట్టుగా లేదు. అది ప్రశాంతంగా ఉంది, మనం గ్రహించడానికి వీలు లేనట్టుగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆకాశము వలె ఉంది, ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, మౌనంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, పవిత్రంగా ఉంది. ఏ పదాలైనా వాడండి. అయితే అక్కడ పట్టుకోవడానికి ఏమీ లేదు. నిశ్శబ్దాన్నిలో ఇప్పుడు ఏం పట్టుకుంటారు? శబ్దం అయితే పట్టుకోవచ్చు. మౌనాన్ని ఎలా పట్టుకుంటారు? మాట అయితే పట్టుకోవచ్చు. అలా ఉంది అది. కాబట్టి దాన్ని పట్టుకుంటే, ఆ ప్రాణశక్తిని పట్టుకుంటే, అది నేను అని నీకు తెలిస్తే అది అనుభవం. మళ్ళీ అది నేను అని నువ్వు గ్రహించేది ఎక్కడ? నీ లోపల జ్ఞానంతో. ఇంద్రియాలను దాటి లోపలికి వచ్చేసావు. ఇంద్రియాలు బయట ఉన్నాయి. శరీర ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి? చూసే కళ్ళు బయట నుంచి చూస్తాయి, వినే చెవులు బయట వాటిని వింటాయి, వాసన చూసే ముక్కు బయట వాటిని వాసన చూస్తుంది, చర్మానికి స్పర్శలు బయట నుంచే వస్తాయి. అన్నీ బయటయే, బయట నుంచే జరుగుతాయి, బయట నుంచే వాటిని గ్రహించాలి. కానీ ప్రాణశక్తిని గ్రహించాలి అంటే శరీరానికి మనసుకి ఆధారమైన ప్రాణశక్తిని గ్రహించాలి. నేను ప్రాణశక్తిని తెలుసుకోవాలి అంటే లోపలికి వచ్చేయాలి, ఇంద్రియాలను దాటి లోపలికి వచ్చేయాలి, శరీరాన్ని దాటి లోపలికి వచ్చేయాలి. లోపల భావ కదలికలను కూడా వదిలేసి ప్రాణశక్తిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికే మనం ఈ ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. దేనికే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని పేరు పెట్టుకున్నాం. ఇది మన స్వీయ చదువు, మన గూర్చిన చదువు, మన యొక్క మూడవ స్థితి. శరీరం క్రియాస్థితి, నిరంతరం కదులుతూ గ్రహించడానికి ప్రయత్నిస్తుంది. మనసు భావస్థితి, గ్రహించిన వాటిని అనుభవాలను భావించుకుంటూ ఉంటుంది. భావస్థితి, భావస్థితికి శరీర క్రియాస్థితికి ఆధారంగా ప్రాణశక్తి స్థితి ఉంది. అది నిశ్చలంగా ఉంటుంది, అది శక్తి, అది నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితికి వెళ్ళినప్పుడు ఆ నిశ్చల స్థితి అనంతముగా ఉన్నదనే అనుభవం అవుతుంది. అది అనుభవం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పేది కూడా వాచ్య వేదాంతమే. ఆ అనుభవ స్థితి అయితే అప్పుడు నా కొడుకు దుఃఖపెట్టడం, నా భార్య దుఃఖపెట్టడం, మనుషులు దుఃఖపెట్టడం, వస్తువులు దుఃఖపెట్టడం, అసలు నా సొంత శరీరం దుఃఖపెట్టడం, నన్ను మరణం భయపెట్టడం, ఇవన్నీ పోతాయి. అందుకే జీవన్ముక్తుడికి మరణ భయం ఉండదు. రమణ మహర్షికి మరణ భయం లేదు. ఓ రమణ మహర్షికి శరీర భయం లేదు. ఓ రమణ మహర్షి శరీరం అన్ని బాధలు పడింది, కానీ ఆయన ఆ భావాలను స్వీకరించలేదు, బాధాభావాలను స్వీకరించలేదు. ఎందుకని? ప్రాణశక్తిలో ఉన్నారు ఆయన. నేను ప్రాణశక్తిని, అదే అనంతాత్మశక్తి అని ఎరుకలో ఆయన తన చిన్నతనం నుంచి సుమారుగా 15-16 సంవత్సరాల నుంచి ఆయనకి సుమారు 80 సంవత్సరాలు వచ్చి జీవితం వదిలే పర్యంతము నేను ఆత్మస్వరూపుడను, అనంత ఆత్మస్వరూపుడనే తప్ప ఈ శరీరము నేను కాదు, మీకున్న శరీరం కనపడుతుంది అని చెప్పారు. ఇదే విషయాన్ని షిరిడీ సాయిబాబా వారు ఆయన చుట్టూ చేరిన భక్తులందరికీ చెప్పారు. అయ్యా, నేను ఈ 3 మూరల శరీర పరిమితుడను అని మీరు భావించుకుంటే భ్రమపడినట్టే, పొరపాటు పడినట్టే. నేను అనంత ఆత్మస్వరూపుడను, నేను ఎటువంటి వాడినో, నేనేంటో మీకు తెలియాలంటే వివరంగా చెబుతున్నాను. నీ నామము, నీ రూపము, ప్రపంచంలో ఉన్నటువంటి నామములు, రూపములు
నీ నామము నీ రూపము అన్నీ తీసివేస్తే, నామరూపాదులన్నీ తీసివేస్తే, అన్నింటిలో అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి, ప్రాణశక్తి ఏదుందో అదే నేను అన్నప్పుడు అదే అనంత ఆత్మశక్తి, నేను శక్తి స్వరూపమును అని షిరిడి సాయిబాబా వారు చెప్పారు. ఇలా ఎంతోమంది మహాత్ములు చెప్పారు. అయితే నువ్వు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ స్థితిలో కూర్చున్నారు. అందుకే వాళ్ళు అలా ఉండగలిగారు. ఓ చిరిగిపోయిన బట్టలతో, ఇంత భిక్షాన్నంతో ఒక 80 ఏళ్ల జీవిత పర్యంతము, 80-85 ఏళ్ళు 90 ఏళ్ళు బతికారు షిరిడి సాయిబాబా వారు. అంటే నిర్దిష్ట కాల ప్రమాణం తెలియదు, కానీ ఆయన వృద్ధాప్య స్థితిని బట్టి 90 సంవత్సరాలు మనలాగానే ప్రపంచంలో బతికి శారీరక బాధలన్నీ అనుభవించి ఎటువంటి సుఖభోగములు శరీరానికి లేకుండా, కనీసం ఉండటానికి సరైన వసతి కూడా లేకుండా, చిరిగిపోయిన పాత బట్టలు కట్టుకొని భిక్షాన్నంతో, కనీసం స్నానపానాదులకు అవసరమైన మలమూత్రములకు అవసరమైన వనరులు వసతులు కూడా లేకుండా 90 సంవత్సరాల పాటు బ్రతికారు భిక్షాన్నంతో. ఎందుకని? శరీర మనస్సులకు సంబంధించిన అనుభవాలు ఆయన్ని బాధించట్లేదు. ఆయన ప్రాణశక్తి అనుభవంలో ఉన్నారు. అదే ఆనందాత్మశక్తి అనుభవం. నేను శక్తిని అన్న ఎరుక వారికి ఉంది. అదే ప్రజలందరికీ చెప్పారు. మనం శరీర మనోభావాల్లో ఉన్నాం. అందుకని నా కొడుకుని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, నా కూతురిని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, ఈ భావాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను, ఈ దుఃఖాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అన్నాం. అది తప్పు కాదు. ఈ శరీర మనస్సుల నుంచి మనం నేను ప్రాణశక్తిని అనే వైపు ప్రయాణించడానికే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం. ఈ దేవుణ్ణి పట్టుకున్నాం, ఈ మతాన్ని పట్టుకున్నాం, ఈ గురువుని పట్టుకున్నాం, ఈ విధానాన్ని పట్టుకున్నాం, ఈ సాధన పద్ధతిని పట్టుకున్నాం, ఈ అర్చనా పద్ధతిని పట్టుకున్నాం, ఈ ఆరాధనా పద్ధతిని పట్టుకున్నాం. ఎవరు ఎక్కడ ఏ విధంగా దైవీ మార్గంలో నడుస్తున్నా వారు వారిలోని ప్రాణశక్తిని, అనంత ప్రాణశక్తిని, అనంత విశ్వశక్తిని, అనంత సృష్టి శక్తిని, ఏకంగా ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిని, ఏకమే అయినటువంటి సర్వవ్యాపక ఆ శక్తిని తమలోనే పట్టుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు. అది పట్టుకున్నప్పుడు, అది అనుభవం అయినప్పుడు, శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిని నేను అన్న ఎరుక కలిగినప్పుడు అప్పుడు సర్వం భగవత్ స్వరూపమే, మొత్తం ఉన్నదంతా భగవంతుడే అనే భావన వస్తుంది. భగవంతుడే అన్నప్పుడు ఆకార భగవంతుడు కాదు, భగవత్ స్వరూపురాలే అన్నప్పుడు, దేవతే అన్నప్పుడు ఆకార దేవత కాదు. పదంగా చెప్పారు తప్ప, వాక్యంగా చెప్పారు తప్ప, శక్తిగా, మొత్తం ఏకమే అన్నప్పుడు శక్తిగా. శక్తిగా అంటే ఏంటి? మళ్ళీ శక్తికి రూపం ఉందా, శక్తిలో అనుభవం ఉందా అంటే లేనే లేదు. ఆకాశ స్వరూపము అని చెప్పారు. శక్తి ఎలా ఉంటుందంటే ఆకాశము వలె. శరీర పరిమితుడైనటువంటి మానవుడు ఇంద్రియములతో గ్రహించేటట్లుగా శక్తి లేదు. కాబట్టి ఇంద్రియాలను వదిలేసి లోపలికి వెళ్ళిపోవాలి, శరీరం లోపలికే. శరీరం లోపల ఏమున్నాయి? భావాలు ఉన్నాయి. భావాలతో గ్రహించేటట్టుగా శక్తి లేదు. కనుక భావాలను కూడా వదిలేసి ప్రాణశక్తిలో కూర్చోవాలి. అలా కూర్చొని ప్రాణశక్తి నీకు అనుభవం అయ్యే వరకు నువ్వు అందులోనే కూర్చోవాలి. అది ఎలా అనుభవం అవుతుంది అని అడగండి. అనుభవం కాని అనుభవం, అది అనుభవం అవుతుంది కానీ అనుభవం కాదు. అది ఎలాంటి అనుభవం కాదు? పంచేంద్రియముల ద్వారా పొందే అనుభవం కాదు. అది జ్ఞానానుభవం, అది అనంతానుభవం, అది ఏకత్వానుభవం, అది నిర్గుణానుభవం, అది నిశ్చలానుభవం, అది మౌనానుభవం, అది సచ్చిదానందము అన్నారు. అలాంటి అనుభవం అవుతుంది. అలాంటి అనుభవాన్ని పొందిన మహాత్ములు ఉండబట్టి, చెప్పబట్టి, గ్రంథాలు రచించబట్టి, మానవాళి మొదలైన దగ్గర నుంచి ఈ అనుభవాలను పొందుతున్న వాళ్ళు ఉండబట్టి, వాళ్ళు పొందిన అనుభవాలను మనకు అందిస్తూ ఉండబట్టి ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ముందుకెళ్తుంది. నేను అనంత ఆత్మస్వరూపుడిని, స్వరూపురాలని, నాలో నేను లోపలికి వెళ్ళి నా ప్రాణశక్తిని తెలుసుకోవడానికి అనువుగా ప్రయత్నించడానికి ప్రయత్నాలు, సాధనలు సాగుతున్నాయి. ఆ వైపుగా మనుషులను నడపడానికి ఏర్పరచబడినవి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, పద్ధతులు. అందులో మీకు హయ్యెస్ట్ అంటే ఉన్నత అనంత ఆత్మస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు సామాన్యులకు చెప్పినటువంటి పదం అంతా భగవత్ స్వరూపమే, అంతా భగవంతుడే, అంతా ఇక్కడ అంతా భగవంతుడే అని. అక్కడ నీకేం తెలీదు. ఎవరు చెబుతున్నారు? అనంత ఆత్మ ఎరుకని, ఆత్మశక్తి ఎరుకని పొందిన జీవన్ముక్తుడు అసలు ఏ ఎరుక తెలియని శరీర భావంలో ఉన్న మనిషికి చెబుతున్నాడు, నాయన ఇదంతా భగవంతుడే. ఎందుకని నువ్వు ఒక రూపం పెట్టుకొని వెళ్తున్నావు కనుక నువ్వు ప్రపంచానికి ఎక్కువ ఆకర్షితుడు అవ్వకుండా, శరీర మనో అనుభవాలు ఎక్కువ పెంచుకోకుండా, అవసరార్థం శరీరాన్ని రక్షించుకొని మనసును కాపాడుకుంటూ ధర్మ మార్గంలో, మంచి మార్గంలో కుటుంబ జీవితం, సంసార జీవితం గడుపుతూ నీ బాధ్యతలు, నీ కర్తవ్యాలు సక్రమంగా నిర్వర్తిస్తూ
నువ్వు చేయవలసినవన్నీ చేసుకుంటూ నీ దృష్టిని మొత్తం భగవంతుడి మీద పెట్టు. ఏంటా భగవంతుడు? నీలో ఉన్న ప్రాణశక్తి, అందరిలో ఉన్న ప్రాణశక్తి. అలా నీకు ముందే తెలియదు కనుక అంతా భగవంతుడే అంతా భగవంతుడే అని చెప్పారు. అది వాచా వేదాంతంగా నీకు అనుభవం, కానీ వాళ్ళకి అది అనుభవ వేదాంతం. అనుభవ వేదాంతం అంటే ఏంటి? అంత ప్రాణశక్తి, అది నా ప్రాణశక్తి, అంత ఆత్మశక్తి. కాకపోతే వీళ్ళందరూ దేవుడు 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 అనే ఆకారాలు ఏర్పరచుకొని పరిమితంగా ప్రయాణించుకుంటూ వస్తున్నారు కనుక వాళ్ళ భాషలో వాళ్ళకి చెబితే అర్థమవుతుందని వీళ్ళ భాషను వీళ్ళ అనుభవాలను భగవంతుడు అనే పదంగా మార్చి, దేవుడు దేవత అనే పదంగా మార్చి, అర్థం కాని వాళ్ళ కోసం సౌలభ్యం కోసం చెప్పబడిన పదం అది. అని అంతా సర్వం ఆత్మమయం జగత్ అది కూడా చెప్పారు. తత్వమసి, నువ్వు ఏది దేవుడు అనుకుంటున్నావో, ఏది దేవత అనుకుంటున్నావో, ఎవరి కోసం వెతుకుతున్నావో, ఏ శక్తి కోసం వెతుకుతున్నావో, ఏ శక్తిని అనుసరిస్తున్నావో, ఏ శక్తిని ప్రార్థిస్తున్నావో, ఏ శక్తిని పూజిస్తున్నావో ఆ శక్తి ఎవరో కాదు, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని చెప్పారు. దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకున్నాం మేము, మాకు అనుభవం అయింది. అహం బ్రహ్మస్మి, మేమే ఆ బ్రహ్మము అనేటువంటి అనుభవాన్ని పొందాము అని వాళ్ళు చక్కగా నిక్కచ్చిగా చెప్పారు. నువ్వు కూడా అది పొందొచ్చు అని చెప్పారు. అలా పొందే వరకు దాన్ని పొందడానికి అవసరమైన తెలివి, ప్రజ్ఞ, సాధనా విధానాలు, అందులో వెళ్ళటం, శరీరాన్ని వదిలి లోపలికి రావటం, లోపల భావాలను వదిలి ప్రాణశక్తికి వెళ్ళటం, ఇవన్నీ జ్ఞానం తెలుసుకోవటం, ఇదంతా కూడా ఆ మార్గం వైపు నడిపించేటువంటి ఈ జ్ఞానం ఏదుందో, ఈ ప్రజ్ఞానం ఏదుందో, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. నాయన నువ్వు తెలుసుకుంటున్న జ్ఞానమే బ్రహ్మము, నువ్వు అనుసరిస్తున్న జ్ఞానమే, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము, అదే నిన్ను అటువైపు తీసుకెళ్తుంది, దాన్ని పట్టుకొని వెళ్ళిపోమని చెప్పారు. కాబట్టి శరీర మనోస్థితులలో ఎప్పటికీ మనం మొత్తం దేవుడే అనుకోలేము. అక్కడ రాముడైనా, కృష్ణుడైనా, అల్లా అయినా, యేసుక్రీస్తు అయినా, అల్లా అంటే వాళ్ళ అప్రవక్తలో ఏ మతంలో వాళ్ళైనా యేసుక్రీస్తుని సెలవు వేసి చంపేశారు. ఆ మహానుభావుడిని ఎంతోమంది ఎన్నో బాధలు పెట్టారు. శరీరపరంగా అది, మనోపరంగా అది, ఆత్మపరంగా, అనంత ఆత్మశక్తి పరంగా అసలు క్రీస్తుకు చావే లేదు. ఏ దేవుడికి, ఏ దైవత్వానికి చావు లేదు. శరీర మనస్సులను చూస్తున్నాం. శరీర మనస్సుల పరంగా అందరూ బాధలు పడ్డారు. అంతా దేవుడిని వాళ్ళు అనుకోలేదు. శరీర మనస్సులతో ఉన్నప్పుడు కార్యాలయం నిర్వహించారు. అందుకే పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలో గ్రంథాలు చదువుకుంటే దేవుళ్ళు, దేవతలు, గురువులు, మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, జీవన్ముక్తులు శరీర మనోపరంగా పడిన బాధలన్నీ వాటిల్లో ఉంటాయి. అయినా వాళ్ళు ఎందుకు దేవుళ్ళుగా, మునులుగా, యోగులుగా, ఋషులుగా, మహాత్ములుగా, గురువులుగా పూజింపబడుతున్నారు, ఆరాధింపబడుతున్నారు, అర్చింపబడుతున్నారు అంటే ప్రాణశక్తి స్వరూపులుగా మేము అనంత ఆత్మశక్తి స్వరూపులు అని వాళ్ళు అనుభవం పొంది మనకు చెప్పారు కనుక, ఆ అనుభవం పొందడానికి అవసరమైన మార్గాలు చూపారు కనుక. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఎందుకు నా కొడుకుని అంతా భగవంతుడే అనుకోలేకపోతున్నానంటే, ప్రాణశక్తి స్థితిలో, అనంత ఆత్మశక్తి స్థితిలో, మనలో ఉన్న మూడవ స్థితి అయినటువంటి నిశ్చల స్థితిలో మాత్రమే అనుకోగలుగుతారు. శరీర మనోస్థితుల్లో అనుకోలేరు. శరీరం కర్మస్థితి, మనసు భావస్థితి, ప్రాణశక్తి నిశ్చల స్థితి. శరీర స్థితిలో పని జరుగుతూ ఉంటుంది, మనసు భావించుకుంటూ ఉంటుంది. ఈ శరీర క్రియకి మనోభావానికి సంబంధం ఉంటుంది, రెండు కలిసి ప్రయాణిస్తాయి. కానీ మీ కొడుకు అనేటువంటి భావాన్ని శరీరం ఊహించుకున్నప్పుడు బాధ అనేటువంటి క్రియకి శరీరం లోనవుతూ ఉంటుంది. అక్కడ అంతా దేవుడే అనుకోవడం కుదరదు. ప్రాణశక్తిలోకి వచ్చినప్పుడు అప్పుడు శరీర మనోభావాలు ఎగిరిపోతాయి. అసలు కొడుకు అనే భావం ఎగిరిపోద్ది, కూతురు అనే భావం ఎగిరిపోద్ది, ప్రపంచం అనే భావం ఎగిరిపోద్ది, విభేదం అనే భావం ఎగిరిపోద్ది, పరిమిత భావం ఎగిరిపోద్ది. అంతా దేవుడే అనే నిశ్చల, నిర్మల, ఏకాంత, ఒక అనంత సర్వవ్యాపక భావం నిలిచిపోద్ది. అప్పుడు అనుకోవటం కుదురుద్ది. అక్కడ చెప్పబడిన పదాన్ని నిత్య జీవితంలో శరీరపరంగా అసలు ఏమాత్రం జ్ఞానం లేనటువంటి సామాన్య మానవుడు కూడా ఊరికనే ఉచ్చరించేస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు అనుకోవచ్చు తప్పేం లేదు, అంతా భగవంతుడని మననం చేసుకో, తప్పు లేదు. కానీ శరీరపరంగా, మనోపరంగా అలా ఆచరించడం కుదరదు. అలా కుదరదనడానికి సాక్ష్యం దైవ చరిత్రలే చదువుకోండి, అనేక మంది మహాత్ముల చరిత్రలే చదువుకోండి. శరీర మనోపరంగా వాళ్ళు బాధలకు గురయ్యారు, ఎన్నో యుద్ధాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఆలోచించి చూడండి. అందుకే ఇది ఆధ్యాత్మిక చదువుగా శరీర మనోపరుధులను ధర్మబద్ధంగా నడుపుకుంటూ ప్రాణశక్తి పరిధిలోకి
ప్రయాణించి ప్రాణశక్తిలో కూర్చొని ప్రాణశక్తి అనుభవాన్ని జ్ఞానానుభవంగా పొందడానికి చేసే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక ప్రచురణ అనే ఈ శీర్షికల ద్వారా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుగా, స్వీయ అంతరంగ చదువుగా, నాకు సంబంధించిన ఎవరి వాళ్ళ వ్యక్తిగత చదువుగా దీన్ని చదువుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచించి చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. 1-2 సార్లు వినండి. ఇందులో ఏమన్నా మంచి ఉండి అర్థమయ్యి జ్ఞానం ఉంది అనుకుంటే తీసుకోండి. లేదు ఇది సరిగ్గా అర్థం కాలేదు, సరిగ్గా చెప్పలేదు, ఇతనికి రాదు అనుకుంటే వదిలేసేయండి. మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అర్థమయ్యి ఆచరిస్తూ ఇంకా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో వివరణాత్మకంగా తెలుసుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా నేను చెప్పగలిగితే, మీ ప్రతి సందేహానికి నేను చెప్పగలిగితే, మళ్ళీ చెబుతున్నా, ఒక విశ్లేషణ వివరణ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అది నాకు తెలుసని కాదు, నేను అన్నీ తెలిసిన జ్ఞానిని అసలు కాదు, నాకు ఎటువంటి అనుభవం, జ్ఞానానుభవం పొందలేదు, ఆత్మానుభవం పొందలేదు, ప్రాణశక్తి అనుభవం పొందలేదు. నేను శరీర మనోభావాల్లోనే ఉన్నాను. అవి పొందటానికి ప్రయత్నిస్తున్న విద్యార్థిని నేను కూడా చదువుకుంటున్నాను. నేను చదువుకుంటున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను. అయితే ప్రశ్నలు ఏమన్నప్పుడు ఎందుకు ఏమంటున్నానంటే, మీరు వేసిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పేటప్పుడు అటువంటి కొత్త కొత్త ప్రశ్నలు నాకు పుట్టకపోవచ్చు. కానీ మీరు వేసిన ప్రశ్నల వలన నాకు కూడా కొత్త కొత్త సమాధానాలు దొరికి నా చదువు ఇంకొంచెం ముందుకెళ్తుంది, నాకే మేలు జరుగుతుంది. నేను మీకు మేలు చేస్తున్నానని అసలు అనుకోవట్లేదు. ఎవరికి ఇక్కడ మేలు చేయలేరు. ఉన్నదంతా ఒకటే, నీకు నువ్వే మేలు చేసుకోగలవు. అదే నీ ప్రాణశక్తిని తెలుసుకోవటం. నీకు నువ్వు మేలు చేసుకునే ప్రక్రియే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇతరులు ఎవ్వరూ నీకు ఎటువంటి మేలు చేయలేరు. నీకు నువ్వు మాత్రమే మేలు చేసుకోగలవు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.